different query while he was creating a table on address, but the value it should not. ఎస్టర్డే సెషన్లో మనం ఏం చేసామంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసాం. ఆ అడ్రస్ అనే టేబుల్ క్రియేట్ చేసాం కదా. ఆ అడ్రస్ టేబుల్లో క్రియేట్ చేసేటప్పుడు వసంత అనే అమ్మాయికి ఏమైంది అంటే ఒక క్వైరీ అనేది రావడం గమనించింది అనమాట. ఏమని పెట్టింది అంటే అడ్రస్ అనే డోర్ నెంబర్ అనే కాలం క్రియేట్ చేసేటప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే 6-7 ఆర్ 6-31 అని ఇస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే బోల్డెడ్ అండ్ ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది చేసిందనమాట. ఇప్పుడు అది ఎలా వచ్చింది, ఏం చేసాము అనేది ఒకసారి చూద్దాం. ఆ ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేసి ఆఫ్టర్ టుడే అవర్ సెషన్ని స్టార్ట్ చేసేద్దాం. అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక టేబుల్ క్రియేట్ చేశాను. ఏంటి క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఏంది, క్రియేట్ టేబుల్ అని చెప్పేసి ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి, టేబుల్ నేమ్ ఇవ్వాలి కదా. ఈజ్ ఇట్ ఆడిబుల్ మై వాయిస్? yes sir. ఆఫ్టర్ దట్ ఏం చేశానంటే ఒక 2 కాలమ్స్ తీసుకుంటున్నాను. ఐడి ఈజ్ ఏ ఐడి అనే ఒక కాలము, దాంట్లో ఏం చేశానంటే ఇంటీజర్స్ తీసుకున్నాను. ఇంకా ప్రైమరీకి అవన్నీ తీసేస్తున్నాను, అంటే మనకు తెలుసు కాబట్టి సెట్. సో నెక్స్ట్ వన్ ఏం కాలం తీసానంటే డోర్ అండర్ స్కోర్ నమ్ అని పెట్టాను. సో దీస్ 2 కాలమ్స్ తీసుకొని నేను ఫిల్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే దానికి డేటా టైప్ అనేది ఇవ్వాలి కదా. డోర్ నెంబర్ ఏది ఇస్తున్నాను నేను, డోర్ నెంబర్ ఇవ్వాలి. డోర్ నెంబర్ ఏమి ఇవ్వాలి మనము, ఒక అడ్రస్ అనే టేబుల్లో నేనేం చేస్తానంటే అడ్రస్ అనే ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో నేనేం చేస్తానంటే అడ్రస్ అనే ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో ఏమేమి ఉన్నాయంటే 2 కాలమ్స్ ఉన్నాయి. ఒకటి ఐడి అనే కాలం ఉంది, రెండోది ఏముంది అంటే డోర్ నంబర్ అనే కాలం ఉందన్నమాట. డోర్ అండర్ స్కోర్ నమ్ అనే ఒక కాలం. ఐడి నెంబర్ 1 అని ఇచ్చాను. అడ్రస్ ఎంత ఇద్దామంటే 6-31 ఇద్దాం అనుకున్నాను. ఈ 6-31 అనే వాటిని ఏమంటాము ఇంటీజర్స్ అంటాం. ఇప్పుడు నేను ఇంటీజర్స్ ఇచ్చేసేసి అక్కడ నేను గనక ఈ నెంబర్ని కనుక ఇచ్చాను అనుకో, అవి ఏమవుతున్నాయి అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ అనే వాటిని పర్ఫామ్ చేస్తున్నాయి. అప్పుడు కంప్యూటర్ ఏమని తీసుకుంటుందంటే 6-3-31 అంటే 6-31లో ఎంతైతే వస్తుందో ఆ వాల్యూని అక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అవునా కాదా ఒకసారి చూద్దామా. ఓకే, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే దాన్ని రెక్టిఫికేషన్ చేయడానికి ఎందుకు చూద్దాం. ఇప్పుడు నేనేం చేశాను దీంట్లో ఇవ్వాల్సిన ఇంటీజర్స్ కదా, ఇంటీజర్స్ ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లేయర్ చేసి చూసాను. అప్పుడు నాకేమొచ్చిందంటే నాకు ఒక అడ్రస్ అనే ఒక టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ నేనేం చేస్తానంటే ఈ టేబుల్లో నేనేం చేశానంటే వాల్యూస్ అనేది ప్లేస్ చేస్తున్నాను. వాల్యూస్ ప్లేస్ చేయాలంటే ఏంది, సింటాకు ఇన్సర్ట్ ఇంటూ అని రాసేసి ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తాము, టేబుల్ నేమ్ ఇస్తాం కదా. టేబుల్ నేమ్ ఏంది, అడ్రస్ అని చేసేసి ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తాం, ఒక రౌండ్ బ్రేసెస్ ఇచ్చి ఆ రౌండ్ బ్రేసెస్ లో మనం ఏం చేస్తాము, ఏమైతే కాలం నేమ్స్ ఉన్నాయో ఆ కాలం నేమ్స్ ఇవ్వడం అనేది జరిగిపోతుంది. ఇంతనా కాదా? కాలం నేమ్స్ చేశాను. ఓకేనా. ఓకే డన్. తర్వాత నేను ఏం చేశాను, ఆఫ్టర్ దట్ ఏం చేశాను, నేను వాల్యూస్ అనేవి ఇచ్చాను. వాల్యూస్ అని రాసేసేసి తర్వాత నేను ఏం చేశానంటే ఒక రౌండ్ బ్రేస్ ఇచ్చేసి ఆ రౌండ్ బ్రేసెస్లో నేను ఏం చేశానంటే 1 అంటే ఫస్ట్ ఐడి 1 అని ఇచ్చాను. అడ్రస్ ఏమి ఇచ్చానంటే 6-31 అని ఇచ్చాను. ఇచ్చేసి నేనేం చేశానంటే క్వైరీ నేనేం చేశానంటే సెమీ కాలన్ పెట్టేసి ప్లేయర్ చేసి చూసాను. ఇప్పుడు ఏమైందో చూద్దాం. క్వైరీ అనేది ఏమైంది, -25 అని వచ్చింది. అలా కాకుండా నేను ఏం చేశానంటే అడ్రస్ అనేది ఇప్పుడు అడ్డగీతే కదా రావాల్సింది, అండర్ స్కోర్ అనేది పెట్టామనుకో దాని మీనింగ్ ఏమైంది అనేది చూద్దాం. అప్పుడు ఏమైంది అంటే నాకు సింటాక్ ఎర్రర్ అనేది రావడం గమనించాను. అంటే మీరు కనుక చూసారనుకో మనకి డోర్ నెంబర్ కాలంలో ఏం రావాలి, మామూలుగా అయితే 6-31 అని రావాలి కదా. కానీ నాకు అక్కడ ఏమొచ్చింది, -25 అని వచ్చింది అనమాట. అలా వచ్చినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేయలేం కదా. అలా కాకుండా నేనేం చేశానంటే పొరపాటు నేనేం చేశానంటే 6_31 అని పెట్టాను. 6_31 అని పెట్టాను అనుకో
అప్పుడు ఏమైంది అనేది ఒకసారి చూశాను. ఏమని వచ్చిందంటే తక్కువ అన్రికగ్నైజ్డ్ టోకెన్ అంది. అంటే నేను చెప్పిన ఆ వాల్యూని ఏం చేసిందంటే నా డేటాబేస్ అనేది తీసుకోవడం అనేది చేయలేదన్నమాట, తీసుకోవట్లేదు. అంటే అప్పుడు నేనేం చేశాను, అప్పుడు ఏం చేయాలి, నేను 6/ అని ఇద్దామా, ఫార్వర్డ్ 6// ఇచ్చేసి 31 అని ఇద్దాం. అప్పుడు ఏమైందో చూద్దామా, క్వైరీ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ అని వచ్చింది. బట్ ఇక్కడ వాల్యూలోకి వెళ్ళి చూస్తే ఏమైందంటే దాని వాల్యూ వచ్చేసరికి 0 వచ్చింది. అంటే ఏంది, ఇక నేను అడ్రస్ నెంబర్ ఇవ్వాలి అంటే నాకు ఏమైందంటే అక్కడ మ్యాథమెటిక్ ఆపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే మనం ఇలా ఇస్తే ఏమైంది అంటే మన క్వైరీని అది ఏం చేస్తుందంటే డేటాబేస్ అనేది తీసుకోవటం లేదు. అలా తీసుకోవట్లేదు కాబట్టి అప్పుడు ఏం చేయాలి, ఆ వాల్యూని మనం ఏం చేయాలి, అప్పుడు ఏం చేయాలి, సింగిల్ కోట్స్ పెట్టి చూద్దామా. ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేను 6-31 అని ఇచ్చాను. ఇక నేనేం చేసిందో ఒక సింగిల్ కోడ్ వేసాను, ఇటు వచ్చేసేసి ఒక సింగిల్ కోడ్ వేసాను. ఇప్పుడు ప్లే అరౌండ్ చేసి చూసాను, క్వైరీ అనేది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఏమొచ్చిందంటే 6-31 అని వచ్చింది. బట్ ఇలా రాయడం అనేది కరెక్టే, కానీ అదేంటిది అంటే ప్రాపర్ సింటాక్స్ కాదనమాట. ఎందుకనంటే మనం ఇక్కడ సింగిల్ కోడ్స్ వాడామంటే ఏంటిది, దీని మీనింగ్ సింగిల్ కోడ్ వాడామంటే దాని మీనింగ్ ఏంది, స్ట్రింగ్. అంటే మనం ఏ డేటా టైప్ ఇచ్చాము, అక్కడ ఏ డేటా టైప్ వాడాలి అని చెప్పాము, ఏ డేటా టైప్ వాడాలో నాకు తెలియదు, అది చూద్దాం ఒకసారి. అందుకోసం నేనేం చేశాను, టేబుల్ అండర్స్కోర్ ఇన్ఫో అని రాసేసి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ అని పెట్టేసి నేనేం చేశానంటే అడ్రస్ అని చేసేసాను, టేబుల్ని ఇచ్చేసి ఒక సెమీకాలన్ పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైంది అంటే డోర్ నెంబర్ అనేది నేనేమి ఇవ్వాలి, ఇంటీజర్ ఇవ్వాలి. బట్ నేనేం తీసుకున్నాను, అక్కడ ఏం తీసుకున్నాను, స్ట్రింగ్ తీసుకున్నాను. అంటే ఏమి ఇవ్వాలి మనము అంటే మనం ఎప్పుడైనా సరే డోర్ నెంబర్ అనేది ఇవ్వాలి అనుకున్నప్పుడు అలాంటి టెక్స్ట్ మొత్తాన్ని ఇవ్వడానికి మనం ఏమంటారంటే వార్ క్యార్ అనే దాంతో మెజర్ చేయొచ్చు. డేటా టైప్లో వార్ క్యార్ అనేది తీసుకునేటప్పుడు ఏం చేసిన, స్ట్రింగ్ అనేది తీసుకోవాలనుకున్నప్పుడు నీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను, ఏం పెట్టాను, సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ పెట్టి దాంట్లో టెక్స్ట్ అయినా పెట్టుకోవచ్చు, అర్థమైందా. లేదు అంటే ఏమని పెట్టుకోవచ్చు, ఒక నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు, 6-1 అంటే ఇలాంటి నెంబర్స్ కానీ, లేదంటే 2222 అంటే ఏదైనా నీకు నచ్చిన నెంబర్ ఏదైనా, ఇలా నెంబర్ అయినా పెట్టవచ్చు, లేదంటే టెక్స్ట్ అయినా పెట్టవచ్చు, ఇలా అడ్డగీతతో ఉండే టర్మ్ అయినా పెట్టవచ్చు, ఇలా ఏదైనా పెట్టవచ్చు. అంటే మనం స్ట్రింగ్స్ అనేది ఇచ్చేటప్పుడు ఏ టైప్ ఆఫ్ టెక్స్ట్ అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే ఆ డేటా టైప్లో మనం ఇన్సర్ట్ అనేది చేయొచ్చు అనమాట. అందుకని మనం ఏం చేస్తామంటే ఏవైనా డిఫికల్ట్గా ఉండే టర్మ్స్ కనుక మనం యాడ్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే ఈ స్ట్రింగ్ అనే క్యారెక్టర్ ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తామన్నమాట. అలానే ఇప్పుడు నాకు ఇక్కడ 2 అనే కాలం ఉంది, ఈ కాలంలో నాకు ఏ వాల్యూ ఉండకూడదు అనుకున్నాను, ఏ వాల్యూ ఇవ్వకూడదు అంటే అప్పుడు నేనేం చేస్తాను, వార్ క్యార్ డబుల్ కోట్స్ పెట్టేసేసి వదిలేసేసాను అనుకో, అప్పుడు ఏమైంది, దాని మీనింగ్ ఏమైంది అంటే ఈ కాలంలో ఎంటీ వాల్యూ తీసుకుందనేసి మనం ఇంతకు ముందు అచీవ్ చేసాం కదా, అవునా కాదా. ఒక టేబుల్లో ఉన్న ఒక కాలం ఏ వాల్యూ ఇవ్వకూడదు అనుకో, అప్పుడు డబుల్ కోట్స్ పెట్టారంటే అయిపోతుంది అనమాట. ఓకేనా, ఓకే. అలా ఇవ్వాలి అనుకున్న ప్రతిసారి మనం ఏం చేయాలంటే ఆ కాలం యొక్క డేటా టైప్ ని వార్ క్యార్ గా తీసుకుంటే సరిపోతుంది అనమాట. అది పాసిబుల్ గా చేసే మిస్టేక్ అనమాట. ఓకేనా, ఓకే. టుడే అవర్ సెషన్ స్టార్ట్ చేసుకునే ముందర మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్ చెప్పేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సమ్మన్ ఇస్ జాయిన్. ఈ రోజు నుండి మనం నేర్చుకునే సెషన్స్ అన్నీ కూడా ఏంటి అంటే చాలా చాలా డిఫికల్ట్ అనమాట. అది ఏంటిదంటే మనము ఈ రోజు నుండి నేర్చుకునే టాపిక్స్ ఏంటి అంటే జాయిన్స్ అనే కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకుంటున్నాం అనమాట. ఈ జాయిన్స్ అనే కాన్సెప్ట్ అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఆపరేట్ చేసే ఒకే ఒక్క సింటాక్ ఏదన్నా ఉంది అంటే కామన్గా రెగ్యులర్ టాస్క్లో 99% ఆఫ్ టాస్క్లో ప్రతిరోజు మనం యూజ్ చేసే టాస్క్ ఏదన్నా ఉంది అంటే అది ఏంటిది అంటే జాయిన్స్ అనే కాన్సెప్ట్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తామన్నమాట. అలాంటి రెగ్యులర్గా యూజ్ చేసే కాన్సెప్ట్ జాయిన్స్ అనేది కాబట్టి ఈ జాయిన్స్ అనేది మనకి బాగా అర్థం కావాలంటే మనం ఏం చేయాలి అంటే
ఈ ఈ మోడలింగ్ అనే కాన్సెప్ట్లో వాట్ ఎవర్ వీఆర్ డిస్కసింగ్, మనం ఏమైతే డిస్కస్ చేసామో అన్ని టాపిక్స్ అన్నిటి కూడా ఏం చేద్దామంటే ఒకసారి మనం ఏం చేద్దామంటే వి విల్ సమ్మరైజ్ ఎట్ వన్స్. ఒకసారి మనం ఏం చేద్దామంటే సమ్మరైజింగ్ అనేది చేసుకుందాం. ఎవరైతే ఈ మోడలింగ్ అనే కాన్సెప్ట్స్ మీద బాగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేయగలుగుతారో వాళ్ళకి మాత్రమే ఏమవుతుందంటే నెక్స్ట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా అర్థమవుతాయి అనమాట. వాళ్ళు మాత్రమే ఏమవుతారంటే సాఫ్ట్వేర్లో గ్రోయింగ్ అనేది చేయగలరు అనమాట. అందుకోసం ఏంటిదంటే ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందుకొని చాలా రోజులు చెప్పడం అనేది జరిగిందనమాట. అందుకొని ఈ కాన్సెప్ట్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది కాబట్టి దట్స్ వై ఆ కన్ఫ్యూజ్ని మనం ఏం చేస్తున్నామంటే డినైట్ చేయడానికి మనం ఏం చేద్దామంటే మరొక్కసారి ఈ కాన్సెప్ట్ని సమ్మరైజ్ చేసుకొని ఈ రోజు సెషన్ని స్టార్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఈ రోజు సెషన్ని కనీసం నేను ఏం చేస్తున్నానంటే ఒక 10 to 15 minutes అనేది ఎక్స్ట్రా తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఈ రోజు కూడా మనం ఏదో ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలి కదా, అందుకోసం ఏం చేద్దామంటే ఒక 10 minutes ఎక్స్ట్రా టైం తీసుకుంటాను, ఒక 15 minutes. ఆఫ్టర్ దాట్ కంటే ముందు మనం ఏం చేద్దామంటే మనం ఓవరాల్గా నేర్చుకుంటున్న కాన్సెప్ట్ మొత్తాన్ని ఇంకొకసారి సమ్మరైజ్ చేసేసుకొని ఫినిష్ చేసేద్దాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మనం లాస్ట్ వీక్ అంతా కూడా మనం ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. ఏంటిది అంటే దాన్ని ఏమంటారంటే మోడలింగ్ అని పిలుస్తారు. మోడలింగ్ అనే కాన్సెప్ట్ గురించి మనం ఏం చేసామంటే డిస్కస్ చేయడం అనేది చేసాం. మోడలింగ్ అనే కాన్సెప్ట్ని మోడలింగ్ ఆన్ ఏ డేటాబేస్ అనే కాన్సెప్ట్ గురించి మనం ఏం చేస్తామంటే డిస్కస్ చేసుకోవడం అనేది ఈ లాస్ట్ వీక్ మన యొక్క ఎజెండా అనమాట. ఈ మోడలింగ్ అంటే ఏంటిది అంటే మీ అందరికీ తెలుసు, ఒక పర్సన్ బ్యూటిఫుల్గా డెకరేట్ చేయడానికి మోడలింగ్ అనేది చేస్తారు. మన సినిమా హీరోలు అందరూ కూడా ఏం చేస్తారంటే బోల్డ్ అండ్ మూవీస్లో వాళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ యాక్ట్ చేస్తూ ఉంటున్నారు అనమాట. అలా యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటున్నారు, దే ఆర్ లుకింగ్ వెరీ స్టైలిష్. వాళ్ళు ఎలా ఉంటున్నారంటే బాగా స్టైలిష్గా కనబడుతున్నారు. అలా కనపడాలి అంటే ఏం చేస్తున్నారు, బోల్డ్ అంతమంది డిజైనర్స్ ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు, మోస్ట్ బ్యూటిఫుల్గా హ్యాండ్సమ్ గాయ్స్గా క్రియేట్ చేస్తున్నారు కదా. అలా తయారు చేయడం అనేది వాళ్ళు చేస్తున్నారు. అలానే మనం ఏం చేస్తున్నామంటే ఇదే కాన్సెప్ట్ని మనం డేటాబేస్లో కూడా యూజ్ చేస్తారనమాట. ఈ మోడలింగ్ అంటే ఏంటంటే మనకి సాఫ్ట్వేర్ని అంటే మనం ఏం చేస్తున్నామంటే కొన్ని వెబ్ అప్లికేషన్స్ని మనం ఏం చేస్తున్నాం రోజు కూడా మనందరం కూడా ఏంటిది డెవలపర్స్ కదా. మనందరం కూడా డెవ్ టీమ్ కదా, అంటే డెవలపర్స్ కదా. ఈ డెవలపర్స్ రోజు ఏం చేస్తారు, మనం అందరం కూడా ఫుల్ స్టాక్ డెవలపర్స్ కదా. మన ఫుల్ స్టాక్ డెవలపర్స్ అందరూ ఏం చేస్తారు, రోజు కూడా ఏం చేస్తారు, వెబ్ అప్లికేషన్స్ అనేవి డెవలప్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఎలా చేస్తారు, ఓన్గా చేస్తూ ఉంటారు. లేకపోతే ఏం చేస్తారు, ఒక కంపెనీలో అయినా సరే వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. అంటే మనందరం కూడా ఏంటిది ఫుల్ స్టాక్ డెవలపర్స్ కదా. ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ ఏం చేస్తుంది, ఈ వెబ్ అప్లికేషన్ అనేది డెవలప్ చేస్తాడు. ఈ వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసినాక ఆ వెబ్ అప్లికేషన్ మొత్తం కూడా ఏమవ్వాలి, బోలెడన్ని సంవత్సరాలు. ఒక వెబ్ అప్లికేషన్ అంటే లైక్ మనం తీసుకుందాం, ఒక వెబ్ అప్లికేషన్ అంటే ఏంటంటే ఒక వెబ్ అప్లికేషన్ అనేది ఒక అమెజాన్ అనుకున్నాను. అమెజాన్ అనే వెబ్ అప్లికేషన్ని కనుక చూసామనుకో దాంట్లో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, బిలియన్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయా. ఈ ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తాము, ఈ అప్లికేషన్ అంటే మనం ఏం చేస్తాము, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ప్రోడక్ట్స్ కొనాలనుకో మనం ఏం చేస్తాం, మొబైల్ లోపలికి వెళ్ళేసి అమెజాన్ అనే ఒక యాప్ ఉంటుంది అనమాట. ఆ యాప్ని మనం ఏం చేస్తున్నాము, ఆ యాప్ని ఇన్స్టాలేషన్ కనుక చేసామనుకో, ఆ యాప్ని ఎప్పుడైతే మనం ఇన్స్టాలేషన్ చేస్తామో వెంటనే మనకి మనకి వెంటనే దాంట్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ వస్తున్నాయా, మనకి అన్నీ అయితే రావన్నమాట. ఎందుకంటే ఒక అమెజాన్ అనే వెబ్సైట్లో బిలియన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఎన్ని ఉంటాయి అంటే ఎంత జీబీ పడుతుంది అంటే 10,000 GB పడుతుంది. మన మొబైల్ యొక్క స్టోరేజ్ ఎంత ఉంటుందా, ఉండదు. అంటే ఏం చేస్తారంటే మనం ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ని మన మొబైల్లో కనుక ఇన్స్టాలేషన్ చేసి యూజ్ చేస్తున్నాం అనుకో, ఆ వెబ్సైట్కి సంబంధించిన
టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా దానికి సంబంధించిన ఆల్ ద డేటా మొత్తం కూడా మనకి ఏమవుతుంది అంటే మన మొబైల్లోకి రావడం అనేది జరగదన్నమాట. కొంత మాత్రమే మనకు వస్తుంది. టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక చోట ప్లేస్ చేస్తారన్నమాట. దేంట్లో ప్లేస్ చేస్తారంటే డేటాబేస్ అనే దాంట్లో ప్లేస్ చేస్తారన్నమాట. అంటే మనం ఏం చేస్తున్నాం ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ని కనుక మనం డెవలప్ చేసామంటే ఆ వెబ్ అప్లికేషన్ అయినా సరే ఏదైనా సరే మనం డెవలప్ చేసామనుకో ఆ డెవలప్ చేసిన మొత్తాన్ని కూడా దేంట్లో పెట్టాలనుకుంటున్నాము ఈ డేటాబేస్లోకి తీసుకెళ్ళి స్టోర్ చేయాలన్నమాట. ఇలా స్టోర్ చేయడానికి మనందరం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేస్తామన్నమాట. ఏం కాన్సెప్ట్ని యూజ్ చేస్తామంటే మోడలింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. అంటే మన దగ్గర ఏదైనా ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ ఈ వెబ్ అప్లికేషన్స్ వీటిని కూడా ఏమనుకుంటున్నాం అంటే ఈ డెవ్ టీమ్ ఇదంతా చేసింది అనుకుంటున్నాం కదా, ఇదంతా కూడా ఏంది కంపెనీ యొక్క రిక్వైర్మెంట్. అంటే మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఏదైతే మన టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్కి తగ్గట్టు డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఈ మొత్తాన్ని కూడా ఏమనుకుంటున్నాను షార్ట్ కట్లో బిజినెస్ రిక్వైర్మెంట్ అంటున్నాను. అంటే మన యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్లు మన బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్లు మన మన బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్లు మన డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నాము డేటాబేస్లో అనేది ప్లేస్ చేయాలి అంటే అలా ప్లేస్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఈ మోడలింగ్ అనే కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేస్తామంటే స్టోర్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఈ మోడలింగ్ అనే కాన్సెప్ట్తోనే మనం ఏం చేస్తామంటే స్టోర్ చేయడం అనేది చేస్తాం. అలా స్టోర్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే ఈ మోడలింగ్ చేయాలి అంటే మనం 2 కాన్సెప్ట్స్ అనే వాటిని ఫాలో అవ్వాలన్నమాట. ఫస్ట్ వన్ ఏంటిది కాన్సెప్ట్, మనం ఏదైతే బిజినెస్ రిక్వైర్మెంట్ ఉందో బి అనుకుంటున్నాను. ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే మనము కాన్సెప్చువల్ లెవెల్లో మనం ఏం చేయాలంటే ఈ కాన్సెప్చువల్ లెవెల్లో మనం దాన్ని అర్థం చేసుకోవడం అనేది చేయాలన్నమాట. మన బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలంటే కాన్సెప్చువల్ లెవెల్లో మనం ఏం చేయాలంటే అండర్స్టాండ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఈ కాన్సెప్చువల్ లెవెల్లో అండర్స్టాండ్ చేసుకున్న మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలంటే ట్రాన్స్లేట్ చేసుకోవాలన్నమాట. దేంట్లోకి ట్రాన్స్లేట్ చేసుకోవాలంటే మనం మ్యాక్సిమం మనమంతా కూడా ఏ టైప్ ఆఫ్ డేటాబేసెస్ అనేది యూజ్ చేస్తాం సాఫ్ట్వేర్లో, ఏ టైప్ ఆఫ్ డేటాబేసెస్ వాడతాము టేబులర్ ఫార్మ్ ఆఫ్ డేటాబేస్ వాడతాం కాబట్టి అందుకని నేనేం చేస్తున్నా అంటే నా డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే రిలేషనల్ డేటాబేస్ లోపలికి ఏం చేస్తుందంటే ట్రాన్స్లేట్ అనేది చేయాలన్నమాట. ఇలా రిలేషనల్ డేటాబేస్ లోకి ట్రాన్స్లేట్ చేయడం అనేది చేయడాన్ని ఈ 2 స్టెప్స్ చేయడాన్ని ఏమని పిలవచ్చు, ఫైనల్గా ఏమని పిలవచ్చు, దీన్నంతా కూడా ఏమని పిలవచ్చు మోడలింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అచీవ్ అనేది చేయొచ్చు కదా. అంటే మోడలింగ్ అంటే మీ అందరికి అర్థమైందా? ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ని కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకొని అంటే మన బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో డేటాబేస్లో పెట్టాలి కదా. అలా పెట్టాలి అంటే మన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ మొత్తాన్ని బాగా అర్థం చేసుకొని ఆ తర్వాత దాని నుండి మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా డేటాబేస్లో పెట్టడం అనేది చేస్తాం అనమాట. ఇలా చేయడాన్ని ఏమని పిలుస్తారని చెప్పుకున్నాము. మీ అందరికీ కూడా అర్థమైందా? పిలుస్తారని చెప్పానా? ఓకే. ఇక్కడ దాకా అందరికీ బాగా చాలా మందికి అర్థమైంది కాబట్టి చాలా రోజులు చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ నుండి ఇంకొంచెం డీటెయిల్డ్గా నేర్చుకున్నాం. ఓకే. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ స్టెప్ అనేది నేను అచీవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ కాన్సెప్చువల్ లెవెల్ అంటే ఏంది, ఈ మొత్తాన్ని తెలుసుకోవడం అనేది ఫస్ట్ ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను అనమాట. కాన్సెప్చువల్ లెవెల్లో ఏంటిది అనేది. కాన్సెప్చువల్ లెవెల్లో ఏం నేర్చుకుంటామంటే దాని గురించి ఇక్కడ రాసుకుంటున్నాను. ఇక్కడ కాన్సెప్చువల్ లెవెల్ అంటే ఏంటిది అంటే అర్థం చేసుకోవడం అనమాట. మన బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ అంతా ఏంటిది అనేది నేను తెలుసుకోవాలన్నమాట. ఏముంటాయి దాంట్లో ఏమేముంది అనేది మొత్తం చదువుకోవాలి కదా. అలానే నేనేం చేశానంటే ఈరోజు మీ అందరికీ ఏం చేద్దామంటే ఎగ్జామ్ పెడదాం అనుకున్నాను. ఎగ్జామ్ పెడదాం అనుకోగానే మీరందరూ ఏం చేస్తారు ఏం సబ్జెక్ట్ సార్ అని అడుగుతారు. ఏం సబ్జెక్ట్ సార్ అంటే ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్గా ఉన్న థింగ్నే కదా మీరు చదువుకొని వచ్చేది, అవునా కాదా? అలా కాకుండా నేను ఎగ్జామ్ పెడతానరా అనేసి మీకు తెలియదు ఏదో పేపర్ ఇచ్చాను అనుకో మీరేం చేస్తారు, బాగా రాయలేరు కదా. అందుకోసం మనం ఏం చేస్తామంటే మన బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని కూడా ఏం చేయాలి అంటే అర్థం చేసుకోవడం అనేది చేయాలి. అలా అర్థం చేసుకోవాలి అంటే మనకి అంత నాలెడ్జ్ అనేది ఉండదు అనమాట. అందరూ కూడా అంటే మన దగ్గర ఏమున్నాయంటే చిన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ నుండి బోల్డ్ అనే టెక్ జైన్స్ ఉంటాయి అనమాట.
ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ వాడారనుకో అందరు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు కదా. అందుకోసం ఏం చేశారంటే అందరికీ కూడా కామన్గా అర్థం చేసుకోవడానికి ఏం చేశారంటే ఒక మోడల్ని ఏం చేశారంటే క్రియేట్ చేశారనమాట. అంటే అందరూ కూడా బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని కూడా అర్థం చేసుకోవడానికి అందరూ కూడా ఏం చేస్తారంటే ఒక మోడల్ని ఫాలో అవుతారనమాట. దాన్ని ఏమంటారంటే ఈఆర్ మోడల్ అని పిలుస్తారు. ఈఆర్ మోడల్ అంటే మీ అందరికి అర్థమైందా? మన యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని కూడా కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకోవడానికి సాఫ్ట్వేర్ కంపెనీస్లో అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అందరూ కూడా ఏం చేస్తారంటే బిజినెస్ రిక్వైర్మెంట్ని కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మొత్తాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మోడల్ని ఫాలో అవుతారు అనమాట. దాన్ని ఏమంటామంటే ఈఆర్ మోడల్ అని పిలుస్తారు. ఇంకా కొంతమంది ఏమని పిలుస్తారంటే ఈఆర్ఎం అంటారు అనమాట. ఈ ఈఆర్ఎం అన్నా ఈఆర్ మోడల్ అన్నా రెండు ఒకటే మీరు గుర్తించుకోవాలన్నమాట. ఈ ఈఆర్ మోడల్ యొక్క ఫుల్ అబ్రివేషన్ అనేది ఏందో చూద్దాం. ఈ అంటే ఏమంటాము? ఎంటిటీ అంటాం. ఆర్ అంటే ఏమంటాం? రిలేషన్షిప్ అంటాం. ఎం అంటే ఏమంటాం? మోడల్ అంటాం. ఈఆర్ఎం అంటే ఏమంటారంటే ఎంటిటీ, రిలేషన్షిప్, మోడల్ అని పిలుస్తాం. ఈఆర్ మోడల్ అంటే ఎంటిటీ, రిలేషన్, పక్కనే మోడల్ ఇచ్చాడు కాబట్టి మోడల్ అని పిలుస్తాం అనమాట. అంటే ఇలా మనం ఏం చేస్తామంటే మన బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ఏం చేస్తామంటే ఒక ఈఆర్ మోడల్ అనే దాన్ని సాఫ్ట్వేర్ టెక్ జెన్స్ అందరూ కూడా ఈ మోడల్ని ఫాలో అవుతారనమాట. ఓకేనా? ఇక్కడ దాకా చెప్పిన కాన్సెప్ట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకే. ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తం కూడా మనం అర్థం చేసుకోవాలంటే డైరెక్ట్ ఈఆర్ మోడల్తోనే చేయలేమన్నమాట. ఈఆర్ మోడల్ లోపల కనుక వెళ్తే ఏముంది అంటే బోల్డెన్ని టాపిక్స్ అనేవి ఉన్నాయి అనమాట, కాన్సెప్ట్స్. వాటిని ఏమంటారంటే కోర్ కాన్సెప్ట్స్ అని పిలుస్తారన్నమాట. అంటే ఈ ఈఆర్ మోడల్ లోపల కోర్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. ఈ కోర్ కాంపోనెంట్స్ ని అర్థం చేసుకోవడం ద్వారా ఈ కోర్ కాంపోనెంట్స్ తో మన బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తాము? ట్రాన్స్లేట్ అనేది చేస్తాం. అలా ట్రాన్స్లేట్ చేయడం ద్వారా మనకి ఏమైందంటే ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తం కూడా అర్థమైంది అనమాట. అంటే మనం బిజినెస్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈఆర్ మోడల్లో కోర్ కాంపోనెంట్స్ కొన్ని ఉంటాయి. ఆ కోర్ కాంపోనెంట్స్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని కూడా అర్థం చేసుకోవడం అనేది చేస్తాం. ఓకేనా? ఆ కోర్ కాంపోనెంట్స్ ఏమేంటి అనేది చూద్దాం. అట్లా కోర్ కాంపోనెంట్స్ లో ఫస్ట్ ఏంటిది? ఎంటిటీ అంటారు అనమాట. ఓకేనా? అలానే ఇంకొకటి ఏంటిది? ఎంటిటీ టైప్ అని పిలుస్తాం అనమాట. ఇంకొకటి ఏంటిది? రిలేషన్షిప్ అని పిలుస్తాం అనమాట. అంటే మనం ఏం చేస్తున్నాము? ఏమేమి ఉన్నాయి మనకి? మన బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలంటే ఈఆర్ మోడల్ అనేది యూజ్ చేస్తాం. ఈ ఈఆర్ మోడల్ కంటే కూడా మనం ఏం చేస్తాం? ఈఆర్ మోడల్లో ఉన్న కోర్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎంటిటీ టైపు, రిలేషన్షిప్ అనే ఒక 3 కోర్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ 3 కోర్ కాంపోనెంట్స్ సహాయంతో మనం ఏం చేస్తామంటే మన బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే కాన్సెప్చువల్ లెవెల్లో కంప్లీట్ గా ఆ బిజినెస్ ఏందో మొత్తాన్ని కూడా అర్థం చేసి పడేస్తాం అనమాట. ఇలా చేయడం అనేది మనం సాఫ్ట్వేర్ లో చిన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నుండి పెద్ద టెక్ జైన్స్, పెద్ద కంపెనీస్ లో వర్క్ చేసే ఎంప్లాయీస్ వరకు అందరూ ఏం చేస్తారంటే ఇలానే ట్రీట్ చేయడం అనేది చేస్తారనమాట. అలా చేయడంలోనే వాళ్ళు ఏమవుతుందంటే బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. మీరు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేయాలంటే ఏం చేయాలి అంటే ఏ రోజైతే మనం కాన్సెప్ట్స్ చెప్పుకుంటున్నామో ఆ కాన్సెప్ట్స్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే బెస్ట్ ఎంప్లాయీ అనేది ఎప్పుడు ఏం చేస్తాడంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే అనేది ఏం చేస్తాడంటే వాడు రోజు కూడా ఫ్రమ్ ద బిగినింగ్ నుండి లాస్ట్ వరకు ఏం చేస్తాడంటే ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటాడు అనమాట. అంటే విరాట్ కోహ్లీ బాగా క్రికెట్ ఆడుతున్నాడని ప్రాక్టీస్ చేయకుండా వెళ్ళాడు కదా. అలానే మనం కూడా ఏం చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ని మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ప్రాక్టీస్ అనేది చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ కాన్సెప్ట్స్ మీద ఇంకొంచెం మోర్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు అనమాట. మీరు ఏం చేస్తున్నారంటే సెషన్ అయిపోగానే మర్చిపోయారు అనుకోండి, ఏమవుతారంటే జాబ్ కొట్టడం అనేది చాలా టఫ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఓకేనే. ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్ లో ఏమన్నా డౌట్ ఉన్నాయా? ఓకే. అంటే బిజినెస్ కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకోవాలంటే ఈ కోర్ కాంపోనెంట్స్ అనే వాటిని యూజ్ చేయాలన్నమాట. వాటి ద్వారా అర్థం చేసుకుంటాం. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ కోర్ కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా
ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి మనం ఏం చేద్దామంటే ట్రై చేద్దాం. ఓకేనా? దాంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంది? నేను రాయట్లేదు, ఎంటిటీ అని రాసుకుంటున్నాను. ఎంటిటీ అంటే ఏంటిది అని రాస్తున్నాను. ఎంటిటీ ఎంటిటీ అంటే ఏంటిది? ఎంటిటీ అంటే ఏంటిది? రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటిది? ఎంటిటీ అంటే అంటే నాకు అది ఎలా తెలుసుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా ట్రీట్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఏం చేద్దామంటే దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఏంటిది అంటే నాకు నాకు ఒక సింటాక్ అనేది ఉంది. సతీష్ ఈజ్ ఏ సతీష్ ఈజ్ ఏ గుడ్ బాయ్ అని ఉంది. సతీష్ ఈజ్ ఏ గుడ్ బాయ్ అని ఉంది. అంటే ఒక సెంటెన్స్ ఉంది. ఆ సెంటెన్స్లో సబ్జెక్ట్ అంటే ఏం చెప్తాము? దాంట్లో బోల్డ్ అని టెక్స్ట్ ఉంది, కానీ దీన్నే సబ్జెక్టుగా చెప్తాం కదా, అంతేనా కాదా? అంటే మనం కూడా ఏం చేస్తామంటే ఏదైనా ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ కనుక ఉందనుకో, ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ రిక్వైర్మెంట్లో ఉండే కీ డేటా కీ అంటే కీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ కీ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఉండొచ్చు? ఆబ్జెక్ట్ అయినా అవ్వచ్చు, అంటే ఏంది, సబ్జెక్ట్ అయినా అవ్వచ్చు, లేదంటే అది కాన్సెప్ట్ అయినా అవ్వచ్చు అనమాట. ఇలాంటి దాన్ని ఏమంటామంటే ఎంటిటీ అని పిలుస్తాం. ఎంటిటీ అంటే ఏంటిది? మీ అందరికి అర్థమైందా? మన బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ రిక్వైర్మెంట్లో మనం దేని గురించి అయితే ఆబ్జెక్ట్స్ కానీ కాన్సెప్ట్స్ గురించి కానీ మనం ఆ బిజినెస్ రిక్వైర్మెంట్లో మనం మాట్లాడుతూ ఉంటామో వాటిని ఏమంటామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎంటిటీ అని పిలుస్తారన్నమాట. అంటే మన బిజినెస్ రిక్వైర్మెంట్ మనం వేటినైతే మనం డిస్కస్ చేస్తూ ఉంటామో ఆబ్జెక్ట్స్ కానీ కాన్సెప్ట్స్ అనే వాటిని, అంటే దట్ మీన్స్ కీవర్డ్స్. అంటే మన బిజినెస్ రిక్వైర్మెంట్లో వేటినైతే ఏ కీవర్డ్స్ని అయితే మనం ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉంటామో వాటిని ఏమంటారంటే ఎంటిటీ అని పిలుస్తారన్నమాట. ఓకేనా? ఎంటిటీ అంటే ఏంటి? మన బిజినెస్ రిక్వైర్మెంట్లో ఉండే ఆబ్జెక్ట్స్ కానీ కాన్సెప్ట్స్ని కానీ ఏమని పిలుస్తామంటే దాన్ని ఎంటిటీ అని పిలుస్తామన్నమాట. ఓకేనా? ఎగ్జాంపుల్ కోసం మీ అందరికి ఏం చెప్పానంటే వసంత అనే ఒక అమ్మాయి. వసంత అనేది ఒక అమ్మాయి కాబట్టి ఒక ఆబ్జెక్ట్ కాబట్టి ఈ అమ్మాయిని ఏమనుకున్నానంటే ఒక ఎంటిటీ అనుకున్నాను. అలానే కళ్యాణ్ అని ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఈ కళ్యాణ్ అనేవాడు కూడా ఒక అబ్బాయే కదా, ఆ అబ్బాయి గురించి చెప్పుకోవడాన్ని ఒక ఎంటిటీ అంటారు. అంటే మన రియల్ వరల్డ్లో ఒక పేరు గురించి మనం చెప్పుకున్నాం కదా, అది ఒక ఎంటిటీ. లేదంటే అక్కడ హాస్పిటల్ ఉంది, ఏంటిది? ఇమేజ్ హాస్పిటల్ ఉంది అనుకున్నాను. ఇమేజ్ హాస్పిటల్ అనేది అది కూడా ఒక ఆబ్జెక్ట్ గురించి మనం చెప్పుకున్నాం కదా, దాన్ని కూడా ఒక ఎంటిటీ అంటారు అనమాట. ఇప్పుడు అలానే మన సంజయ్ ఉన్నాడు. సంజయ్ అనే అబ్బాయి గురించి చెప్పుకున్నా అంటే సంజయ్ అనేది కూడా ఏమైంది అంటే ఒక ఎంటిటీ అయింది. సంజయ్ వాళ్ళ కాలేజీ ఉంది, ఆ కాలేజీ గురించి చెప్పానంటే కాలేజీ అనేది కూడా ఒక ఎంటిటీ అవుతుంది అనమాట. అంటే మనం నార్మల్గా మనం ఏ పేర్లు అయితే చెప్పుకుంటామో అలాంటి పేర్లను కూడా ఎంటిటీయే అంటారు. అలానే బిజినెస్ రిక్వైర్మెంట్ వేటి గురించి అయితే మనం చెప్పుకుంటా ఉంటామో అలాంటి వాటిని ఏమంటారంటే ఎంటిటీస్ అని పిలుస్తారన్నమాట. ఓకేనా? మీ అందరికీ అర్థమైందా ఎంటిటీ అంటే? ఓకేనా? ఓకే. యూస్ కేసు రాగానే మీరు చెప్పేయాలన్నమాట. నాకు నెక్స్ట్ నుండి ఏదైనా ఆ యూస్ కేసులో మనం ఏదైనా కీవర్డ్స్ కానీ ఏదైనా ఆబ్జెక్ట్స్ గురించి కానీ ఏదైనా కాన్సెప్ట్స్ గురించి కానీ మనం డిస్కస్ చేసుకుంటున్నామంటే కీవర్డ్స్ని వాటిని ఏమంటారంటే ఎంటిటీస్ అని మీరే చెప్పేసేయాలన్నమాట. ఓకే అండి. అలానే ఈ ఎంటిటీ అనేది అర్థమైంది. ఈ ఎంటిటీ లోపల ఏమున్నాయంటే కొన్ని కోర్ కాంపోనెంట్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో కూడా మనకేమన్నాయంటే బోల్డ్ అన్ని కోర్ కాంపోనెంట్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో కూడా ఏమన్నాయంటే కొన్ని కోర్ కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. మైల్ స్టోన్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో ఒక దాన్ని ఏమంటారు యాట్రిబ్యూట్ అంటారు. రెండో దాన్ని ఏమంటామంటే కీ యాట్రిబ్యూట్ అంటారు. అసలు యాట్రిబ్యూట్ అంటే ఏందనేది చూద్దాం, తర్వాత కీ యాట్రిబ్యూట్ అంటే చూద్దాం. అంటే యాట్రిబ్యూట్ అంటే ఏమంటారంటే సహజంగా ఏం చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ ఉందనుకున్నాను. ఈ ఆబ్జెక్ట్ని మోర్ డీటెయిల్డ్గా తెలుసుకోవడాన్ని ఏమంటారంటే మోర్ డీటెయిల్డ్గా మనం తెలుసుకోవడాన్ని ఏమంటామంటే ఇక్కడ సాఫ్ట్వేర్లో ఏమని పిలుస్తారంటే యాట్రిబ్యూట్ అనే దానితో మనం ఏం చేయొచ్చు అంటే సిమిలర్గా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఒక ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో
ఆ ఆబ్జెక్ట్ని గురించి ఇంకొంచెం డీప్గా తెలుసుకోవడాన్ని ఏమంటారంటే దాన్ని సాఫ్ట్వేర్లో ఏమని వాటితో అచీవ్ చేయొచ్చు అంటే మనం యాట్రిబ్యూట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు మా సతీష్ అని ఉన్నాడు. సతీష్ అనే అబ్బాయి గురించి చెప్పాలనుకో అప్పుడు ఏం చెప్తారు మీరు? సతీష్ ఏ కాలేజీలో చదివాడు, ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, అతని జీతం ఎంత, వాడు ఎలా ఉంటాడు, ఏంది వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంది అని ఇలా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ గురించి మనం ఒక పాపులర్ సెలబ్రిటీ సతీష్ అయ్యాడు అనుకో వాడి గురించి మనం ఏం చేస్తాం? బోల్డ్ అంత డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుంటా ఉంటామా లేదా? అలాంటి డీటెయిల్స్ని సాఫ్ట్వేర్లో ఏమని పిలుస్తారంటే యాట్రిబ్యూట్ సహాయంతో చెప్తామన్నమాట. ఇప్పుడు మన యొక్క యూస్ కేసులోకి వెళ్తాం. ఒక ఎంటిటీ అనుకున్నాను. ఒక ఎంటిటీ ఏంటంటే ఒక అమ్మాయి గురించి చెప్పుకుంటున్నాను కదా, గర్ల్ గురించి చెప్పుకుంటున్నాను. గాల్ అనే అమ్మాయి గురించి ఒక ఎంటిటీ అనుకున్నాను. ఈ ఎంటిటీని బాగా డీటెయిల్డ్గా చెప్పుకోవడాన్ని ఏమంటారు? యాట్రిబ్యూట్ అంటారని చెప్పాను కదా. యాట్రిబ్యూట్లో ఏమేమి ఉంటాయి అంటే ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. వాటికి రిలేటెడ్గా ఏముంటాయి అంటే వాల్యూస్ అనేవి ఉంటాయి. యాట్రిబ్యూట్లో ఏముంటాయి? ప్రాపర్టీస్ యాజ్ వెల్ అండ్ యాజ్ వాల్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట. అలానే ఇప్పుడు ఈ అమ్మాయి గురించి నేను చెప్పుకుందాం అనుకుంటున్నాను. ఈ యాట్రిబ్యూట్ ఎంటిటీకి ఒక యాట్రిబ్యూట్ అనేది తెలుసుకుందాం అనుకున్నాను. ఏమనుకున్నాను? నేమ్ అని, అంటే స్పెల్లింగ్ ఫుల్ రాయట్లేదు, ఎన్ అని రాస్తున్నాను. నేమ్ అని రాసుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు అని పెట్టానంటే ఈ అమ్మ అని పెట్టాను అనమాట. అలానే ఏం పెట్టానంటే ఈ అమ్మాయి గురించి ఇంకొంచెం డీటెయిల్గా తీసుకుందాం అనుకున్నాను. ఏజ్ అంటే పెట్టాను, ఎంతని పెట్టానంటే 21 అని పెట్టాను. ఓకేనా? అంటే ఇక్కడ కనుక మీరు చూసారనుకో దీనిని ఏమంటారంటే ప్రాపర్టీ అంటారు. ఇక్కడ ఉండేదాన్ని ఏమంటారంటే వాల్యూ అంటారు. ఇక్కడ ఉండేదాన్ని ఏమంటారంటే ప్రాపర్టీ అంటారు. ఇటు ఉండేదాన్ని ఏమంటారంటే వాల్యూ అంటాం. అంటే ఈ ప్రాపర్టీసు ఈ వాల్యూస్ రెండు కలిపి ఉంటే దాన్ని ఏమంటారంటే రెండింటిని కలిపి ఏమంటామంటే యాట్రిబ్యూట్ అని పిలుస్తారు అన్నమాట. ఈ యాట్రిబ్యూట్ అనేది ఏం చెప్తుంది? ఈ ఎంటిటీ ఏదైతే ఉందో ఈ ఎంటిటీకి ఏం చెబుతుంది? మోర్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఏం చేసాము? యాట్రిబ్యూట్ అనే దాన్ని యూజ్ చేసాం. అంటే యాట్రిబ్యూట్ అంటే మీ అందరికి అర్థమైందా? ఎంటిటీ హ్యావింగ్ సమ్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ ఆర్ దేర్, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాట్రిబ్యూట్స్ అని పిలుస్తాం. అంటే ఒక ఈఆర్ మోడల్లో ఏదైతే ఎంటిటీ ఉందో ఆ ఎంటిటీని అర్థం చేసుకోవడానికి మనం ఏం చేస్తాం అంటే ప్రాపర్టీస్ అనేవి అండ్ వాల్యూస్ అనేవి యూజ్ చేస్తాం. వీటిని ఏమంటామంటే యాట్రిబ్యూట్స్ అని పిలుస్తారు అనమాట. యాట్రిబ్యూట్స్ అంటే మీ అందరికి అర్థమైందా? ఓకే దట్. అంటే మనకి ఏముంటుందంటే యాట్రిబ్యూట్స్ ఆఫ్ ఎంటిటీస్ అనేవి కూడా ఉంటాయి అనమాట ఈఆర్ మోడల్లో. అంటే ఈఆర్ మోడల్లో ఎంటిటీ ఉంటుంది, ఎంటిటీ ఆఫ్ యాట్రిబ్యూట్ అనేది కూడా ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే దట్. యాట్రిబ్యూట్ అంటే ఏమంటారంటే యాట్రిబ్యూట్ ఆఫ్ ఎంటిటీ అంటారు అనమాట దీన్ని. అంటే మనకి 3 అనుకున్నాం కదా, 5 అని తీసుకుందాం. ఎంటిటీ ఉంటుంది, యాట్రిబ్యూట్ ఆఫ్ ఎంటిటీ ఉంటుంది, ఈ యాట్రిబ్యూట్ ఆఫ్ ఎంటిటీ అనేది కూడా మరొకటి ఉంటుంది అని చెప్పుకుందాం. అప్పుడు మీకు ఏమైందంటే టాపిక్స్ అనేది క్లియర్గా అర్థమైంది అనమాట. ఓకేనా? ఓకే. రెండో దాంట్లోకి వెళ్తున్నాను. రెండోది ఏంటి? కీ యాట్రిబ్యూట్ ఆఫ్ ఎంటిటీ. కీ యాట్రిబ్యూట్ అంటే ఏంటిది? మనం ఇంకొంచెం డీటెయిల్డ్గా తెలుసుకోవాలంటే ఇంకో ఎగ్జాంపుల్లోకి వెళ్ళాను. నా దగ్గర ఏమున్నాయంటే ఒకేసారి ఏం చేశానంటే యాపిల్ అనేది ఏం చేశానంటే ఐఫోన్ అనేది ఏం చేశానంటే 14 మోడల్ ఐఫోన్ 14 అనే మోడల్లో మొబైల్స్ అనేది ఏం తెప్పించానంటే నేను ఒక 5 మోడల్స్ అనేవి తెప్పించాను అనమాట. ఆ మోడల్స్ నేను ఏం చేశానంటే ఒక్కొక్కరికి ఇచ్చామన్నమాట. అందరికి సతీష్ అనేవాడు, వసంత్ అనేవాళ్ళు, వాళ్ళందరూ యాపిల్ అనే ఫోన్లు వాడుతున్నారు. వాళ్ళు ఏం తీసుకొచ్చి ఒక టేబుల్ పెట్టేసి ఆ టేబుల్ మీద క్లాస్ జరుగుతుందిరా అన్ని ఏడ పెట్టేయండిరా అని చెప్పాను అనమాట. అందరూ ఏం చేశారంటే ఏడ పెట్టేశారు. అన్నిటిని కూడా ఏం చేశారంటే వాళ్ళు అక్కడ పెట్టేశారు. అన్నీ కూడా ఒకే మోడల్ కదా, అన్నీ కూడా కలిసిపోయినాయి. అప్పుడు వాళ్ళని ఏ మొబైల్ ఎవరిది అనేది చెప్పాలి అంటే అప్పుడు నేనేం చేస్తాను, ఏ మొబైల్ ఎవరిదో చెక్ చేసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. వాళ్ళు వచ్చి తీసుకోకూడదు, నేనే చెక్ చేసి చెప్పాలన్నమాట వాళ్ళు ఎవరి మొబైల్ ఎవరిది అనేది. అలా చెప్పాలి అంటే నేనేం చేస్తానంటే వాళ్ళ ఫోన్ ఓపెన్ చేసేసి దాంట్లోకి వెళ్ళేసి నేనేం చేస్తానంటే డైల్ ప్యాడ్లోకి వెళ్ళి ఏదైనా చెక్ చేశాను అనుకో, అప్పుడు మనం చెక్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఆ మొబైల్ నుండి IMEI అని ఒక నెంబర్ ఉంటుంది అనమాట. ఈ IMEI అనే నెంబర్ కనుక నేను చెక్ చేశాను అనుకో అప్పుడు ఏమవుతుంది, అందరికీ కూడా అన్ని యాపిల్ ఫోన్లే, అన్నిటికీ IMEI అనే నెంబర్ ఉంటుంది. అన్నీ కూడా ఒకేలాంటి వాల్యూస్ ఉంటాయా? ఉండవు అనమాట. అన్నిటికీ ప్రాపర్టీ ఒకటే ఉంటుంది,
బట్ ఐఎంఈఐ నెంబరే ఉంటుంది. ఆ వాల్యూ అనేది ఏమవుతుందంటే అన్నిటికి కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే అప్పుడు ఏం చేశాను, ఆ ఈఎంఐ నెంబర్ ద్వారా వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఆధారంగా చేసుకొని ఇది సతీష్ది, ఇది వసంతది, ఇది కళ్యాణ్ది, ఇది సంజయ్ది అని చేశాను అనమాట. అలా ఇవ్వాలి అంటే మనం మొబైల్స్ అన్నిటిని కూడా ఏం చేశాను, బోల్డ్ అని ఒకే నేమ్తో ఉన్న థింగ్స్ అనేవి బోల్డ్ అని ఉంటాయి. అలాంటి వాటన్నిటిని యూనిక్గా ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఏం చేశానంటే ఒక ఐఎంఈఐ నెంబర్ అన్నట్టు చూశాను అనమాట. అలాంటి దాన్ని సాఫ్ట్వేర్లు ఏమంటారంటే కీ యాట్రిబ్యూట్ అంటారనమాట. అంటే కీ యాట్రిబ్యూట్ అంటే ఏంటిదంటే, కీ యాట్రిబ్యూట్ అన్నాం కదా, యాట్రిబ్యూట్ అన్నామంటే ఏంటిది, దానికి ప్రాపర్టీ వాల్యూస్ ఉంటాయి. బట్ మనం ఏం చేస్తామంటే ఆ వాల్యూని మనం ఏం చేస్తామంటే ఇచ్చిన ఆ కీ యాట్రిబ్యూట్లో ఇచ్చిన వాల్యూని అనేది ఏం చేస్తామంటే వేరొక దానికి అనేది ఇవ్వమన్నమాట. అలా యునిక్గా దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఆబ్జెక్ట్ని అలా ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఒక వాల్యూ ప్లేస్లో యూనిక్ వాల్యూ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. దానిని ఏమంటామంటే కీ యాట్రిబ్యూట్ అని పిలుస్తాం అనమాట. అంటే కీ యాట్రిబ్యూట్ అంటే ఏంటి, ఐఎంఈఐ అనే దాన్ని ఒక కీ యాట్రిబ్యూట్ అనుకున్నాం. అంటే ఏ యాట్రిబ్యూట్స్ అయితే ఉన్నాయో ఆ యాట్రిబ్యూట్ని యూనిక్గా ఫైండ్ అవుట్ చేయడానికి మనం అప్లై చేసే దాన్ని ఏమంటారంటే కీ యాట్రిబ్యూట్ అని పిలుస్తాం. అంటే ఒక ఈఆర్ మోడల్లో ఉన్న ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంటిటీస్ని యూనిక్గా ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే కీ యాట్రిబ్యూట్స్ అనే వాటిని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే డన్. దీంతో మీ అందరికి ఏమన్నా డౌట్ ఉందా ఎంటిటీ అనే కాన్సెప్ట్లో? అలానే నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఎంటిటీ టైప్. ఎంటిటీ టైప్ అంటే ఏంటిది అనేది చూద్దాం. ఎంటిటీ టైప్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఎంటిటీస్. అంటే మనకి ఏమున్నాయి అంటే మనం ఒక యూస్ కేస్ తీసుకున్నాం కదా, మన రిక్వైర్మెంట్ ఉంది, బిజినెస్ రిక్వైర్మెంట్. ఈ రిక్వైర్మెంట్లో ఏమేమి ఉన్నాయి, ఎంటిటీస్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి, కస్టమర్ అని, కార్ట్ అని, అడ్రస్ అని, ప్రోడక్ట్ అని, ఇలా ఉన్నాయి. అంటే మనకి ఏమన్నాయి అంటే ఎంటిటీస్ ఏమన్నాయంటే కస్టమర్ అని, కార్ట్ అని, అడ్రస్ అని, ప్రోడక్ట్ అని ఉన్నాయి. అంటే వీటన్నిటిని కూడా ఏం చేశారంటే కలెక్ట్ చేసుకోవడాన్ని కలెక్షన్ ఆఫ్ ఎంటిటీస్. అంటే మనం ఏం చేసామంటే కలెక్షన్ చేసుకున్నాం అనమాట. అంటే ఏదైతే మన రిక్వైర్మెంట్ ఉందో బిజినెస్ రిక్వైర్మెంట్, ఆ బిజినెస్ రిక్వైర్మెంట్లో ఉన్న ఆల్ ద ఎంటిటీస్ అన్నిటిని కలెక్ట్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే ఎంటిటీ టైప్ అని పిలుస్తారన్నమాట. ఎంటిటీ టైప్ అంటే ఏమని పిలుస్తారంటే ఏవైతే ఎంటిటీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసుకోవడాన్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అని పిలుస్తారన్నమాట. ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలి అంటే ఏం చేస్తున్నామంటే మన దగ్గర ఏమున్నాయి, ఎంటిటీస్ అనేవి ఉన్నాయి కదా, ఆ ఎంటిటీస్ ఉన్నాయి. ఆ ఎంటిటీస్కి ఏమున్నాయి, కొన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఆ ఎంటిటీస్లో ఇంకా కొన్ని ఏమున్నాయి కీ యాట్రిబ్యూట్స్ అనేవి ఉన్నాయి. అంటే ఈ కీ యాట్రిబ్యూట్స్ అనేవి ఉన్నాయి. ఎంటిటీస్కి ఏమున్నాయి, యాట్రిబ్యూట్స్, కీ యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఏముంటాయి, ఎంటిటీస్కి అన్నిటికి కూడా ఏముంటాయి, ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ప్రాపర్టీస్, వాల్యూస్ అనేవి ఉంటాయి. అంటే ఏ ఎంటిటీస్ అయితే మనం కలెక్ట్ చేసుకున్న ఎంటిటీస్లో ఏ ఎంటిటీస్కి అయితే ప్రాపర్టీస్ అనేది సిమిలర్గా ఉంటాయో అలా సిమిలర్గా ఉన్న వాటన్నిటిని కూడా ఏం చేస్తామంటే ఒక చోట కలెక్ట్ చేసుకుంటాం అన్నమాట, ఒకవైపుకి తెచ్చుకుంటాం. అంటే ఒకవైపుకి ఏం చేస్తామంటే సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న అన్నిటిని కూడా ఏం చేస్తామంటే ఒకవైపు గ్రూపింగ్గా తెచ్చుకుంటాం అనమాట. అలా గ్రూపింగ్గా తెచ్చుకొని వాటన్నిటిని కూడా కామన్గా యూనిక్గా ఫైండ్ అవుట్ చేయాలంటే వాటికి ఏం చేస్తామంటే ఒక సపరేట్ నేమ్ అనేది పెడతామన్నమాట. అలా సపరేట్ నేమ్ పెట్టడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ ఎంటిటీస్, అంటే మన దగ్గర ఉన్న బిజినెస్ రిక్వైర్మెంట్లో ఉన్న ఎంటిటీస్ అన్నిటిని కూడా ఏం చేస్తున్నామంటే యూనిక్గా ఐడెంటిఫై చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఎంటిటీ టైప్స్ అనే వాటిని యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు నా దగ్గర ఏముందంటే మేల్స్ కొంతమంది ఉన్నారు, అలానే ఫీమేల్స్ అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు అన్నమాట మన క్లాస్లో. వాళ్ళందరూ కూడా ఏమున్నాయి, నేను పద్దాకులు కూడా సతీష్, సంజయ్, ఇలా బోల్డ్ ఎంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరూ గురించి చెప్పకుండా వీళ్ళందరినీ షార్ట్ కట్లో పిలవాలి అనుకో, అప్పుడు నేనేం చేస్తున్నా అంటే
జెండర్ అని పెట్టాను అనమాట. జెండర్ అని పెట్టేసేసి ఏం చెప్పాను, జెండర్ అని పెట్టగానే ఏం చేశాను, వీళ్ళలో మేలు ఫీమేల్ వీళ్ళిద్దరిని కలిపి నేను ఏం చేశానంటే షార్ట్ కట్ గా గుర్తుంచుకోవడానికి ఏం చేశానంటే ఒక షార్టెస్ట్ ఫామ్ లోకి మార్చాను అనమాట. ఆ షార్టెస్ట్ ఫామ్ ఏమనుకున్నాను, జెండర్ అనుకున్నాను. అలానే మన దగ్గర బోలెడన్ని ఎంటిటీస్ ఉన్నాయి కదా, వాటిల్లో సిమిలర్ ప్రాపర్టీస్ ఏ ఎంటిటీస్ లో అయితే సిమిలర్ ప్రాపర్టీస్ ఉండి వాల్యూస్ ఆర్ డిఫర్ గా ఉంటాయో అలాంటి వాటన్నిటిని కూడా ఏం చేసామంటే ఒక గ్రూపింగ్ అనేది చేసాం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి. అలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేసామంటే ఒక గ్రూపింగ్ చేసేసి ఆ గ్రూపింగ్ ద్వారా దాంట్లో ఉన్న అన్నిటిని కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేసాం. అలా ఫైండ్ అవుట్ చేయడాన్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అని పిలుస్తాం అన్నమాట. ఎంటిటీ టైప్ అంటే ఏంటిదంటే, ఎంటిటీ టైప్ అంటే ఏమనుకున్నాము, కార్ అని ఒకటి అనుకున్నాం. కార్ అని ఒక ఎంటిటీ టైప్ ఉన్నాం. మార్కెట్లో మనకి ఏమున్నాయి, బోల్డ్ అన్ని కార్స్ ఉన్నాయి. వాటిల్లో ఏంటి, రెడ్ కారు, ఎల్లో కారు, బ్లూ కారు, ఇట్లా బోల్డ్ అన్ని ఉన్నాయి కదా, అంటే అన్ని కార్లే, కలర్ డిఫరెంట్. అలానే మనం చూసామనుకో కంపెనీస్ కూడా చూసుకున్నాం. అన్నిటికి కూడా కంపెనీ 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 అని ఉంటుంది. ఆ కంపెనీ వాల్యూ ఏముంటుంది, ఒకటి టాటా ఉంటుంది, ఒకటి మహేంద్ర ఉంటుంది, ఇంకొకటి వేరేది ఉంటాయి కదా. అంటే ప్రాపర్టీస్ సేమ్ గా ఉండి వాల్యూస్ డిఫర్ గా ఉండే ఏ ఎంటిటీస్ అయితే ఉంటాయో వాటన్నిటిని కూడా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవడానికి, అలాంటి బోల్డ్ అన్ని ఎంటిటీస్ అన్నిటిని కూడా యునిక్ గా ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఎంటిటీ టైప్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఎంటిటీ టైప్ అనే దాన్ని ఇలా కూడా యూజ్ చేస్తాం అనమాట. ఎంటిటీ టైప్ అంటే 2 టైప్స్. అంటే ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో మన బిజినెస్ రిక్వైర్మెంట్ లో వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసుకోవడాన్ని ఎంటిటీ టైప్ అంటాం. అలా కలెక్ట్ చేసుకున్న తర్వాత వాటిలో ఏ ఎంటిటీస్కి అయితే సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయో, సిమిలర్ ప్రాపర్టీస్ ఉండి వాల్యూస్ డిఫర్ గా ఉంటాయో వాటన్నిటిని కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఒక యూనిక్ నేమ్ తో, అంటే వాటన్నిటిని షార్ట్లైజ్ చేయడానికి ఏం చేస్తామంటే, షార్టింగ్ అనేది చేయడానికి మనం ఏం చేస్తామంటే ఒక ఈజీగా అర్థం చేసుకోవడానికి ఏం చేస్తామంటే ఫిల్టరేషన్ అనేది చేస్తాం. ఆ ఫిల్టర్ కాదు, దాన్ని ఏం చేస్తామంటే యూనిక్ గా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఒక నేమ్ అనేది ఫిక్స్ చేస్తాం అనమాట, గ్రూపింగ్ చేస్తాం అనమాట. ఇలా గ్రూప్ చేయడాన్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అని పిలుస్తారనమాట. మీ అందరికీ కూడా అర్థమైందా, ఏమైనా డౌట్ ఉందా? ఎంటిటీ టైప్ అంటే ఏమైందంటే ఏవైతే ప్రాపర్టీస్ ఆ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అన్ని సిమిలర్ గా ఉన్న ఎంటిటీస్ అన్నిటిని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక నేమ్ తో మనం ఏం చేస్తామంటే గ్రూప్ నేమ్ తో మనం ఏం చేస్తామంటే దాన్ని అంతా కూడా ఏం చేస్తామంటే ఫిక్స్ చేస్తాం. అలా ఫిక్స్ చేయడాన్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అని పిలుస్తారు అనమాట. ఓకేనా? ఓకే. ఇంకేమన్నా డౌట్ ఉందా దీంట్లో? ఓకే. ఇంకా తెలియదు అనుకుంటే ఇంకా ఈజీగా గుర్తుపెట్టాలంటే ఈచ్ ఎంటిటీ ఏదైతే ఉంటుందో ఆ ఎంటిటీని ఏమని పిలుస్తారంటే దాన్ని ఎంటిటీ టైప్ గా తీసుకుంటారు అనమాట. సాఫ్ట్వేర్ లో ఇంకా షార్ట్ కట్ లో చెప్పాలంటే ఏం చేస్తారంటే మన బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదైతే ఎంటిటీస్ ఉన్నాయో ఆ ఈచ్ ఎంటిటీస్ ని అన్నిటిని కూడా ఏమంటారంటే ఒక్కొక్క ఎంటిటీ టైప్ గా తీసుకుంటారు అనమాట. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్దాం. నెక్స్ట్ వన్ ఏంటంటే రిలేషన్షిప్ అంటే ఏందో చూద్దాం. రిలేషన్షిప్ అంటే ఏంటిదంటే మనకేమున్నాయి, మన బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంది కదా, ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ లో మనకేమున్నాయి అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంది కదా, ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ లో మనకేమేమి ఉన్నాయి, బోల్డ్ అని ఎంటిటీ టైప్స్ ఉన్నాయా మన బిజినెస్ రిక్వైర్మెంట్ లో ఏమున్నాయి అంటే ఈచ్ ఎంటిటీని ఏమన్నా అంటే ఎంటిటీ టైప్ అన్నానా, అంటే మన బిజినెస్ రిక్వైర్మెంట్ లో ఏమన్నాయి అంటే బోల్డ్ అని ఎంటిటీ టైప్స్ ఉన్నాయి. అలా బోల్డ్ అని ఎంటిటీ టైప్స్ నేనేం చేసేసంటే ఒక ఎంటిటీ టైప్ని అలా బోల్డ్ అని ఉన్నాయి కదా వాటిలో నేనేం చేశానంటే ఒక ఎంటిటీ టైప్ని మరొక ఎంటిటీ టైప్తో నేనేం చేశానంటే అసోసియేట్ చేశాను. అసోసియేట్ అంటే కలపాలని చూశాను. ఇలా అసోసియేట్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే ఈ మొత్తాన్ని ఏమంటారంటే రిలేషన్షిప్ అని పిలుస్తాం. అంటే రిలేషన్షిప్ అంటే ఏంటంటే కలపడము. అసోసియేట్ అంటే కలపడం అని తెలుసు కదా, ఒక వైఫ్ ఒక హస్బెండ్ ఉన్నారు, ఒక మేల్ పర్సన్ ఒక ఫీమేల్ పర్సన్ ఉన్నారు. వీళ్ళందరినీ మనం ఏం చేశారు, మా సతీష్ అనేవాడు ఒక మంచి పూజారి అనమాట. ఆడేం చేశాడు, వీళ్ళిద్దరికి మ్యారేజ్ అనేది సెట్ చేశాడు. అప్పుడు వీళ్ళిద్దరు ఏమయ్యారు, కలిసిపోయి ఒక ఫ్యామిలీ అయిపోయారా. ఇలా కలపడాన్ని ఏమంటామంటే మన భాషలో రియల్ వరల్డ్ లో రిలేషన్ అని పిలుస్తారు అనమాట. అలానే మనం ఏం చేసామంటే సాఫ్ట్వేర్ లో కూడా బోల్డ్ అని ఎంటిటీస్ ఉంటాయి కదా, ఎంటిటీ టైప్స్. ఆ ఎంటిటీ టైప్స్ ని ఒక ఎంటిటీ టైప్ ని మరొక ఎంటిటీ టైప్ తో కలపడం అనకూడదు, అక్కడ అసోసియేషన్ చెయ్యడాన్ని ఏమంటారంటే
ఏమంటారంటే దాన్ని రిలేషన్షిప్ అని పిలుస్తారు అన్నమాట. దీన్ని ఏమంటారంటే రిలేషన్షిప్ అని పిలుస్తారు అన్నమాట. అలాంటి రిలేషన్షిప్స్ అనేవి ఏమేమి మనం యూజ్ చేస్తామంటే వన్ టు వన్ అనే రిలేషన్షిప్ని, అంటే ఈ ఎంటిటీ టైప్ని అసోసియేట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ వేస్ ఆఫ్ రిలేషన్షిప్స్ అనేవి యూజ్ చేస్తాం. వాటిలో ఒకటి ఏంటిదంటే 1-to-1 అనే రిలేషన్షిప్, అలానే 1-to-many ఆర్ many-to-one అనే రిలేషన్షిప్, 1-to-many ఆర్ many-to-one అనే రిలేషన్షిప్ ఆర్ many-to-one అనే రిలేషన్షిప్ అనే దాన్ని యూజ్ చేస్తాము. అలానే మనం ఏం చేస్తామంటే మెనీ అనే రిలేషన్షిప్ అనే దాన్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న ఎంటిటీ టైప్స్ ని అసోసియేట్ చేస్తాం. రిలేషన్షిప్ అంటే మీ అందరికి అర్థమైందా? రిలేషన్షిప్స్ అంటే ఏంటి? ఎంటిటీస్ ని అసోసియేట్ చేయడం, అంటే ఎంటిటీ టైప్స్ ని కలపడం. అలా కలపడాన్ని ఏమంటారంటే వాటిని రిలేషన్షిప్స్ అని పిలుస్తాం. అలా అసోసియేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే బోల్డ్ మార్గాల్లో అసోసియేట్ చేస్తాం. అంటే ఎట్లా అంటే ఇక్కడ మా ఇల్లు ఉంది, మనకి చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు కదా, బోల్డ్ అన్ని ప్రదేశాల నుండి వచ్చారు, మా ఇంటికి రావాలనుకున్నాం. వాళ్ళు ఏం చేశారు, ఒకళ్ళు ఒక రోడ్లో నుండి వచ్చారు, ఇంకొకరు వేరే రోడ్లో వచ్చారు, ఇంకొకరు ఏమొచ్చారు ఇంకొక రోడ్లో నుండి వచ్చేసి అందరు ఏం చేశారు, మా ఇంటికి వచ్చేసారు. ఇలా మా ఇంటికి రావాలి అంటే వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క మార్గం నుండి రావడం అనేది జరిగారు కదా. అలానే ఈ ఎంటిటీ టైప్తో మనం ఏం చేయాలంటే కనెక్షన్ అనేది చేయాలనుకో, కనెక్షన్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మీరు చూసిన రిలేషన్షిప్లో ఏదో ఒక రిలేషన్షిప్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఆ ఎంటిటీ టైప్స్ ని అసోసియేషన్ అనేది చేస్తాం అనమాట. ఈ అసోసియేషన్ ఎంటిటీ టైప్స్ ని అసోసియేట్ చేయడాన్ని ఏమంటారంటే రిలేషన్షిప్ అని పిలుస్తారు అనమాట. మీ అందరికీ కూడా అర్థమైందా? ఓకే దెన్. ఇంకా ఏమన్నా డౌట్ ఉందా? ఇప్పుడు దాకా చెప్పుకున్న కాన్సెప్ట్ ఎవరికన్నా సరే డౌట్ ఉందా? నో సార్. ఓకే దెన్. ఇంకా ఈ షార్ట్ క్వశ్చన్ ఇంకొక కాన్సెప్ట్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఏంటిదంటే మరొకటి కార్డినాలిటీ రేషియో. నేను రాయలేకపోతున్నాను, అందుకో సిఆర్ పెడుతున్నాను. సిఆర్ అంటే ఏమని పిలుస్తారంటే కార్డినాలిటీ రేషియో అంటారు. ఈ కార్డినాలిటీ రేషియో అనే మరొక కాన్సెప్ట్ కూడా మనం చెప్పుకున్నాం. కార్డినాలిటీ రేషియో అంటే ఏంటంటే ఏవైతే రిలేషన్షిప్స్ ఉన్నాయో ఈ రిలేషన్షిప్స్ ని మొత్తాన్ని కూడా మనం ఏం చేసామంటే షార్ట్ గా మనం ఏం చేసామంటే రిప్రజెంట్ చేయడానికి, అంటే ఒక రిలేషన్షిప్ ని షార్ట్ గా రిప్రజెంట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ లో ఒక కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. దాన్ని ఏమంటారంటే కార్డినాలిటీ రేషియో అంటారు. కార్డినాలిటీ రేషియో అంటే ఏమంటారంటే షార్ట్ ఫార్మ్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ రిలేషన్షిప్. అంటే మనం ఒక రిలేషన్షిప్ ని షార్ట్ గా రిప్రజెంట్ చేయడాన్ని, షార్టెస్ట్ ఫామ్ లో రిప్రజెంట్ చేయడాన్ని ఏమంటారంటే కార్డినాలిటీ రేషియో అంటారు. ఇక్కడ 1-to-1 అనే రిలేషన్షిప్ ఉంచుడు, దీన్ని మొత్తాన్ని షార్ట్ కట్ లో ఏమని పిలుస్తారంటే 1:1 అని పిలుస్తాం అనమాట. అంటే 1-to-1 అని రాసిన లేదంటే 1:1 రాసిన రెండింటి మీనింగ్ ఏంటంటే సేమ్ అనమాట. ఇలాంటి టెక్స్ట్ మొత్తాన్ని కూడా ఇలా షార్ట్ ఫామ్ లో రిప్రజెంట్ చేయడాన్ని ఏమంటారంటే కార్డినాలిటీ రేషియో అని పిలుస్తాం. 1-to-1 అయితే ఇలా రాస్తాం, 1-to-many అయితే ఎలా రాస్తాము 1:m అని పిలుస్తాం. అదే many-to-1 అయితే ఏమని రాస్తాము m:1 అని రాస్తాం. అలానే many-to-many రిలేషన్షిప్ అయితే ఏమని రాస్తాము ఏమని రాస్తాము n అని రాసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. అంటే ఇలా కార్డినాలిటీ రేషియోలో మనం ఏం చేస్తామంటే ఇలా రిప్రజెంట్ చేయడం ఏంటిది అనేది కూడా మనం ఏం చేస్తామంటే ఇంకొక కాన్సెప్ట్ ను కూడా మనం ఏం చేసామంటే ఆల్రెడీ ఈఆర్ మోడల్లోని మనం నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. ఈ కాన్సెప్ట్స్ లో ఏమన్నా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి? ఓకేనా? ఓకే డన్. అలానే ఇక్కడ దాకా మనం ఏం చేసామంటే ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ చేసాం అనమాట. అంటే ఈఆర్ మోడల్ మనం ఏం చేసుకున్నామంటే ఈఆర్ మోడల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కోర్ కాంపోనెంట్స్, దాంట్లో ఉన్న కీవర్డ్స్ మొత్తాన్ని కూడా ఏం చేసేసామంటే బాగా మనం ఏం చేసుకున్నామంటే అర్థం చేసుకోవడం అనేది చేసాం. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనందరం ఏం చేస్తాం, టాస్క్లు అనేవి చేస్తాం కదా. అలా టాస్క్ ఆధారంగా చేసుకొని ఒక టాస్క్ ఉందన్నమాట, ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని కూడా
డేటాబేస్లో పెట్టడానికి నేనేం చేద్దాం అంటే ఒక రియల్ టైం టాస్క్ అనేది ఒకటి తీసుకొని ఆ రియల్ టైం టాస్క్ని మనం ఎలా అచీవ్ అనేది చేస్తామనే దాని ద్వారా ఈ కాన్సెప్ట్ని ఇంకొంచెం షైన్గా అనేది మనం నేర్చుకుంటాం అనేది జరిగింది అనమాట. ఇప్పుడు దాకా మనం ఏం చేస్తాం అంటే ఓవరాల్గా కాన్సెప్టే నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైం టాస్క్ తీసుకొని ఆ రియల్ టైం టాస్క్ని ఈఆర్ మోడల్ లోపలికి అర్థం చేసేసుకొని ఆ ఈఆర్ మోడల్లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే డేటాబేస్ లోపలికి ట్రాన్స్లేట్ చేయడం అనేది ఎలా చేస్తాము, అదే మోడలింగ్ అనే కాన్సెప్ట్ ఎలా చేస్తామనే దాన్ని ఏం చేద్దామంటే ఒక రియల్ టైం టాస్క్ సహాయంతో మనం ఏం చేద్దామంటే అచీవ్ అనేది చేద్దాం. అలా అచీవ్ చేయడానికి మనందరం కూడా ఏం చేద్దామంటే ఇప్పుడు దాకా చెప్పుకున్న కాన్సెప్ట్లు ఏమన్నా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అన్నిటిని క్లారిఫికేషన్ చేసుకొని నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. డౌట్స్ లేవంటే ఆ టాస్క్ చూసుకొని మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ స్టెప్ని కంటిన్యూ చేసేద్దాం. ఓకేనా? ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి? ఓకే డన్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మన టాస్క్ ఏందో చూద్దాం ఒకసారి. ఒక సినారియో తీసుకున్నాం. ఏంటిదంటే మనం ఏం చేస్తున్నామంటే మీ అందరికీ తెలుసు కదా, ఈ కామర్స్ వెబ్సైట్స్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనే ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా. అలానే మనం కూడా ఏం చేద్దాం అంటే మనమే ఒక మినియేచర్గా ఉండే ఒక ఈ కామర్స్ వెబ్సైట్ అనేది మనం బిల్డ్ చేసుకున్నాం అనమాట. మనం ఓన్గా మనం ఏం చేసామంటే ఒక వెబ్సైట్ అనే దాన్ని నేనేం చేశానంటే బిల్డ్ చేశాను అనమాట. ఓకేనా? ఓకే. మనమే ఏం చేసామంటే మనం ఏం చేసామంటే ఒక వెబ్సైట్ అనే దాన్ని బిల్డ్ చేసామన్నమాట. ఆ వెబ్సైట్ని బిల్డ్ చేసినప్పుడు ఆ వెబ్సైట్లో ఏం జరిగిందంటే బోల్డ్ అంత ట్రాన్సిషన్ అనేది జరిగిందనమాట. ఆ ట్రాన్సిషన్ జరిగిన మొత్తాన్ని కూడా మనం డేటాబేస్లో మనం పెట్టాలనుకున్నాం అనుకో, ఎలా పెడతాము, ఎలా అప్లై చేస్తాము అనేది చూద్దాం. అంటే మనమే ఒక మినియేచర్ ఒక ఈ కామర్స్ వెబ్సైట్ అనేది బిల్డ్ చేసుకున్నాము. వాటిల్లో మనం ఒక డేటాని కనుక దాంట్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ని, దాంట్లో జరిగిన ఆర్డర్స్, దాంట్లో జరిగిన బుకింగ్స్, వీటన్నిటిని కూడా మనం ఏం చేద్దామంటే ఈ కామర్స్ వెబ్సైట్లో జరిగిన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే డేటాబేస్లో పెడదాం అనుకున్నాం అనమాట. అలా పెట్టాలి అంటే ఎలా పెడతాం ఏందనేది తెలుసుకోవడానికి నేను ఏం చేద్దామంటే ఒక ఈజీగా ఉండే ఒక టాస్క్ తీసుకున్నాను అనమాట. ఆ టాస్క్ సహాయంతో మనం డేటాబేస్లో ఎలా పెట్టాం, మోడలింగ్ అనేది ఎలా చేసాం అనేది చూద్దాం. ఓకేనా? అందుకోసం నేనేం చేశానంటే ఒక మినియేచర్ ఈ కామర్స్ వెబ్సైట్కి సంబంధించిన ఒక మినియేచర్ అప్లికేషన్ తీసుకున్నాను. దాని సినారియో ఒకసారి చెప్తున్నాను అనమాట. ఏమున్నాడంటే దీంట్లో ఈ కామర్స్ వెబ్సైట్లోకి వచ్చేకలికి ఏముందంటే ఒక యూజర్ ఉన్నాడు. యూజర్ని ఏమనుకున్నానంటే ఒక కస్టమర్ అనుకున్నాను. కస్టమర్ ఏం చేశారంటే కెన్ యాడ్ ప్రోడక్ట్స్ టు కార్ట్. అంటే మనకు ఒక టాస్క్ వచ్చింది కదా, ఆ టాస్క్ని అర్థం చేసుకుంటున్నాను. కస్టమర్ అనేవాడు ఉన్నాడంట. వాడు ఏం చేశాడంటే కొన్ని ప్రోడక్ట్స్ని కార్ట్ అనేది చేశాడంట ఈ కామర్స్ వెబ్సైట్లో ఏం చేశాడు, ఒక కస్టమరు ఏం చేశాడంటే కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ఆ ఈ కామర్స్ వెబ్సైట్లో, వాటిని ఏం చేశాడు, కార్ట్ అనేది చేశాడు. ఓకే. అలానే రెండోది ఏం చేశాడనేది చూద్దాం. రెండోది ఏం చేశాడంటే కార్ట్ కంటైన్స్ మల్టిపుల్ ప్రోడక్ట్స్. అంటే ఈ కామర్స్ వెబ్సైట్లో ఏమున్నాయంటే ఒక కార్టు లోపల బోలిడన్ని ఏమున్నాయంటే ప్రోడక్ట్స్ అనేవి ఏమైనాయంటే ఉన్నాయంట ఆ కార్టు లోపల. అలానే మరొక స్టెప్ అనేది ఏం చెప్పాడని చూద్దాం. ఏం చేశాడంటే కస్టమర్ కెన్ సేవ్ మల్టిపుల్ అడ్రసెస్ ఇన్ అప్లికేషన్. అంటే ఆ అప్లికేషన్లో మనోడు ఏం చేశాడంటే బోలెడన్ని అడ్రస్లు అనేవి సేవ్ చేశాడంట. ఎందుకు చేశాడు? ఫర్ ఫర్దర్ యూజ్. అంటే వాడు దాన్ని యూజ్ చేసుకోవడానికి ఎందుకో యూజ్ చేసుకోవడానికి పెట్టాడంట. లైక్ సెలెక్టింగ్ ద డెలివరీ అడ్రస్. అంటే ఎందుకు పెట్టాడంటే ఫర్దర్ మల్టిపుల్ అడ్రసెస్ అనేవి దాంట్లో ఎందుకు ప్లేస్ చేశాడంటే డెలివరీ చేయడానికి ఆ ఈ కామర్స్ వెబ్సైట్ యూజ్ చేసినప్పుడు వాడంతటికి కూడా వాడికి ఈజీగా ఆ ప్రోడక్ట్స్ని డెలివరీ చేయడానికి నీకు ఏ లొకేషన్కి అయితే కావాలో ఆ లొకేషన్కి సంబంధించిన అడ్రస్ అనేది అక్కడ సబ్మిట్ చేస్తే మేము డెలివరీ చేస్తాము అని చెప్పడానికి వాడు ఏం చేశాడంటే బోల్డ్ అన్ని అడ్రసెస్ అనేవి పెట్టుకున్నాడంట. వీటి ఆధారంగా మనం ఏం చేద్దామంటే మన డేటాబేస్లో మనం ఏం చేద్దామంటే ఈ కస్టమర్కి తగ్గిన రిక్వైర్మెంట్కి తగ్గట్లు ఈ డేటా మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఒక ఈ కామర్స్ వెబ్సైట్లో మనం ఏం చేద్దామంటే ఎలా ప్లేస్ చేస్తామనేది చూద్దాం. అంటే మనకు ఒక టాస్క్ వచ్చిందనమాట. ఏంటిది? ఒక సినారియో. కస్టమర్ అనేవాడు ఏం చేశాడంటే కొన్ని ప్రోడక్ట్స్ని కార్ట్ చేసుకున్నాడు. ఆ కార్టు లోపల ఏమున్నాయి అంటే బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ
ఆ ప్రోడక్ట్స్ని ఏం చేశారంటే కస్టమరు మల్టిపుల్ అడ్రసెస్ డెలివరీ చేసుకోవడానికి అనుకూలంగా ఉండడానికి ఏం చేశారంటే వాడు మల్టిపుల్ అడ్రసెస్ అనేవి సెలెక్ట్ చేశాడు. వాటిని ఎప్పుడైతే క్లిక్ చేశాడో వాటికి మాత్రమే ఏమవ్వాలంటే డెలివరీ వెళ్ళేటట్లు ఏం చేశాడంటే ఒక డేటాబేస్లో వీటి మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే స్టోర్ చేయాలి అనేసి నాకు చెప్పాడు అనమాట. ఇలా స్టోర్ చేయాలి అన్నప్పుడు నేను ఎలా డేటాబేస్లో వీటికి రిలేటెడ్గా ఉన్న డేటాని ఎలా క్రియేట్ చేస్తాను ఏంటిది అనేది ఒక్కసారి అనేది ఎలా చేస్తాం అనేది ఒక్కసారి నేర్చుకుందాం. ఇది మన యొక్క టాస్క్ అనమాట. ఈ టాస్క్ని మనం ఏం చేద్దామంటే ఎలా అచీవ్ చేస్తామనే దాన్ని మోడలింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా అర్థం చేసుకోవడం అనేది చేద్దాం. ఓకేనా? ఓకే. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఈ టాస్క్లో? నో సార్. ఇది మనకు వచ్చిన టాస్క్ అనమాట. మనకి ఏం చేశారంటే నాకు ఇంకా ఈజీగా అర్థం కావాలనుకో ఈ టాస్క్ గట్రా కూడా మీకు అర్థం కాలేదనుకో దానికి ఇంకా మీనింగ్ ఉందన్నమాట. ఏంటిదంటే నాకేమొచ్చిందంటే నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చిందనమాట. నాకు ఏమని వచ్చిందంటే నాది ఒక కంపెనీ అనుకున్నాను. ఆ కంపెనీలో ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఏమని వచ్చిందంటే ఒక వెబ్సైట్కి సంబంధించిన డేటా వచ్చిందనమాట. ఆ డేటాని ఏం చేసేదంటే ఈ డేటా మొత్తం నా దగ్గర ఉందరా, ఈ డేటా మొత్తాన్ని తీసుకెళ్ళి డేటాబేస్లో నువ్వు పెట్టరా, నీకు పెడితే నాకు ఎంత ఇస్తానంటే ఒక 10 లక్షలు ఇస్తాను అని చెప్పాడు వేరే వాడు. అప్పుడు నేనేం చేస్తాను వాటి డేటా మొత్తాన్ని కూడా డేటాబేస్లో పెట్టాలి. అలా పెట్టాలి అంటే ఎలా పెట్టాలి ఏంది, ఒకేసారి డైరెక్ట్గా పెట్టాలంటే పెట్టలేను కదా. అప్పుడు నేనేం చేస్తాను మొదటి స్టెప్ ఏం చేస్తాను, ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకుంటాను. ఆ కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకున్న మొత్తాన్ని కూడా ఏం చేస్తాను డేటాబేస్లో పెట్టడం అనేది చేస్తాను. ఈ కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేస్తాము, ఈఆర్ఎం అంటే ఈఆర్ మోడల్కి నేనేం చేస్తానంటే ఈఆర్ మోడల్తో నేనేం చేస్తానంటే ఈ ఈ ఏదైతే ఉందో బిజినెస్ రిక్వైర్మెంట్ ఆ బిజినెస్ రిక్వైర్మెంట్లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తానంటే ఈఆర్ఎం అంటే ఈఆర్ మోడల్ లోపలికి నేను ఏం చేస్తానంటే ఆ ఈఆర్ మోడల్తో కంపారిజన్ అనేది చేస్తాను అనమాట. ఆ కంపారిజన్ చేసి దాంట్లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా ఈఆర్ మోడల్ లోపలికి మార్చుకుంటాను. ఆ మార్చుకున్న తర్వాత ఎప్పుడైతే మనం డేటాబేస్లో పెట్టాలంటే ఈఆర్ మోడల్లోకి వచ్చేసింది అనుకో, తర్వాత వితిన్ ద సెకండ్స్లోనే మనకు పెట్టడం వచ్చు కదా. అలా ఎలా పెడతాం ఏంది అనేది ఇప్పుడు నేర్చుకుందాం అనమాట. ఓకేనా? మనం ఎప్పుడైనా సరే ఒక టాస్క్ కానీ ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ వచ్చిందంటే వెంటనే మనం ఏం చేస్తున్నాము, ఆ టాస్క్ మొత్తాన్ని కూడా ఈఆర్ఎంతో కంపేర్ చేసేసి దాంట్లో ఉన్న రిక్వైర్మెంట్ మొత్తాన్ని కూడా ఈఆర్ఎం లోకి మార్చుకుంటాం. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే డేటాబేస్లో పెట్టడం అనేది చేస్తాం అనమాట. ఇది కదా, ఇలా చేయడాన్నే కదా మోడలింగ్ అనేది. ఇప్పుడు నా దగ్గర వచ్చిన టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ మొత్తాన్ని కూడా మోడలింగ్ చేద్దాం అనుకున్నాం. అలా చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, ఈఆర్ఎం లోపలికి వెళ్ళి చెక్ చేసుకుందాం. ఓకేనా? ఓకే. ఈఆర్ఎంలో ఫస్ట్ టైప్ ఏంటిది, ఎంటిటీ టైప్ అని తీసుకుందాం. ఎంటిటీ టైప్ అని రాసుకుందాం. ఎంటిటీ టైప్ అంటే మీ అందరికీ తెలుసుగా, ఈ టాస్క్ని చూసేసి ఎంటిటీ టైప్ అంటే ఏంటిది, ఎంటిటీ టైప్ అంటే మీ అందరికి చెప్పాను కదా. ఏమని చెప్పాను, సేమ్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ ఉండాలి. నాకు ఇక్కడ ప్రాపర్టీస్ ఏం కనపడాల. ఈ టాస్క్ నాకు ప్రాపర్టీస్ ఏం కనపడాల. నాకేమైందంటే అప్పుడు నాకు ఇంకోటి అర్థమైంది. కీవర్డ్స్ అంటే ఒక లైన్లో కనుక కీవర్డ్స్ అంటే ఎంటిటీ అనేది ఏందో ఫైండ్ అవుట్ చేద్దాం. అది తెలియదు కాబట్టి ఎంటిటీ ఏంటిది అనేది చేద్దాం. ఎంటిటీ అంటే ఏంది, సింగర్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే మనం ఏదైతే బిజినెస్ రిక్వైర్మెంట్ ఉందో ఆ బిజినెస్ రిక్వైర్మెంట్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటారంటే ఎంటిటీస్ అంటారు. దీంట్లో ఎంటిటీస్ ఏంటి చూడు, ఒక లైన్ తీసుకుని కస్టమర్, ప్రోడక్ట్, ఇంకా ఈజీ చెప్పాలంటే ఈచ్ లైన్లో 2 ఉంటాయి అనమాట. ఈచ్ లైన్లో 2 ఉంటాయి, ఎంటిటీ టైప్స్ ఉంటాయి అనమాట. ఈచ్ లైన్లో ఉండే వాటిని ఎంటిటీ టైప్స్ అంటారు అనమాట. అంటే ఏముందంటే ఫస్ట్ లైన్లో కస్టమర్ ఉంది, చివరిలో ఏముంది, కార్ట్ అనేది ఉంది. ఓకేనా? కస్టమర్ ఒకటి, రెండోది ఏముందంటే కార్ట్ అని ఒకటి ఉందన్నమాట. ఓకేనా? ఓకేనా? తర్వాత రెండో లైన్లోకి వెళ్ళాను. రెండో లైన్లో ఏముంది, కార్ట్ అనేది ఒకటి ఉంది, ప్రోడక్ట్ అనేది ఒకటి ఉంది. 4వ లైన్లో ఏముంది, అడ్రస్ అనేవి ఉన్నాయి అన్నమాట. అంతేనా ఉంది? అంటే మనకి మొత్తం ఏమేమి ఉన్నాయి ఎంటిటీస్, కస్టమర్ అని,
కార్ట్ అని, తర్వాత ఏముంది ప్రోడక్ట్ అనేసి, ఇంకోటి ఏముంది అడ్రస్ అని, ఇలా మనకి ఏమున్నాయంటే బోల్డ్ అనే ఎంటిటీ టైప్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు ఎంటిటీస్ అనేవి ఉన్నాయి. ఎంటిటీ టైప్ అంటే ఏం చేస్తాము, రిలేషన్షిప్ అనేది చెప్పేటప్పుడు మీకు ఏం చెప్పాను, ఎంటిటీ టైప్ అంటే ఎంటిటీ టైప్ ఉంటుంది, ఇంకొక ఎంటిటీ టైప్ ఉంటుంది. ఆ రెండింటిని అసోసియేట్ చేయడాన్ని ఏమంటారంటే రిలేషన్షిప్ అంటారు. అంటే మనం టాస్క్ తీసుకున్నామంటే ఆ టాస్క్లో ఏముంటుందంటే ఒక రిలేషన్ అనేది ఫామ్ అయి ఉంటుంది అనమాట. ఆ రిలేషన్ కనుక అర్థం చేసుకుంటే ఆ రిలేషన్ లోపల ఏమేమి ఉంటాయి అంటే ఎంటిటీ టైప్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ ఎంటిటీ టైప్స్ ఏంటియో చెప్పాలి అంటే మనం ఏదైతే లైన్ తీసుకున్నామో ఆ లైన్ లోపల ఏముంటుందంటే స్టార్టింగ్లో ఒక ఎంటిటీ టైప్ ఉంటుంది, ఎండ్లో ఒక టైప్ ఉంటుంది అనమాట. అదేంటి అనేది కనిపెట్టేస్తామంటే చాలు, ఎంటిటీ టైప్స్ అనేవి మనకు తెలిసిపోతాయి అనమాట. ఇంకా తెలియదు అనుకో, ఆల్రెడీ ఒక కీవర్డ్ చెప్పాను కదా, ఈచ్ ఎంటిటీ టైప్. ఈచ్ ఎంటిటీని ఏమంటారంటే ఈచ్ ఎంటిటీస్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసుకోవడాన్ని ఏమంటారు, ఎంటిటీ టైప్ అంటారని చెప్పాను కదా. ఈచ్ తీసేసే ఎంటిటీస్ అన్నిటిని కూడా ఏం చేస్తారు, ఎంటిటీస్ అన్నిటిని కూడా మనం ఇందాక డెఫినేషన్ చెప్పుకున్నాం, కలెక్షన్ ఆఫ్ ఎంటిటీస్ అని చెప్పాను కదా. ఈచ్ ఎంటిటీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసుకోవడాన్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్స్ అంటారు. ఇక్కడ నాకేమున్నాయంటే అన్ని కూడా సింగిల్గా ఉన్నాయి కాబట్టి ఎంటిటీ టైప్స్ అంటే ఏంటిదంటే కస్టమరు, కార్టు, ప్రోడక్ట్ అండ్ అడ్రస్ ఇలా తీసేసుకున్నాను. ఓకేనా? ఓకే డన్. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు రెండో పాయింట్ ఏం చేస్తున్నాను, ఎంటిటీస్కి మనం ఏం చేయాలి, యాట్రిబ్యూట్స్ అనేది అప్లై చేయాలన్నమాట. యాట్రిబ్యూట్స్ అంటే ఏంటిది, యాట్రిబ్యూట్స్ అంటే ఏం చెప్పాను, ప్రాపర్టీ అండ్ వాల్యూస్ రెండు ఉంటే దాన్ని ఏమంటారంటే యాట్రిబ్యూట్ అంటాం. ఈ కస్టమర్ అనే దానికి ప్రాపర్టీ వాల్యూస్ ఎలా ఇవ్వచ్చు, నేమ్ అని ఒకటి ఇచ్చాను, నేమ్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చాను, దానికి వాల్యూ ఏమి ఇచ్చాను, జాన్ అని ఇచ్చాను కస్టమర్కి అయితే. ఓకేనా? అలానే ఏజ్ అని మరొక ప్రాపర్టీ ఇచ్చాను, వాల్యూ ఎంత ఇచ్చాను అంటే 21 అని ఇచ్చాను. అంటే ఇలా మనం ఏం చేసాం, ఈచ్ కస్టమర్కి ఏం చేసామంటే రిలేటెడ్గా మనం ఏం చేసామంటే మోర్ డీటెయిల్గా తెలుసుకోవడానికి కొన్ని ప్రాపర్టీస్ వాల్యూస్ అనేవి మనం అప్లై చేసామనుకో, వీటిని ఏమంటాము యాట్రిబ్యూట్స్ అని పిలుస్తాం. అలానే మనం ఏం చేస్తాము, ఒక ఎంటిటీకి మనం ఏం చేస్తాం, కీ యాట్రిబ్యూట్ అనేది అప్లై చేయాలి. ఈ యాట్రిబ్యూట్ అప్లై చేయాలంటే దీన్ని యూనిక్గా ఫైండ్ అవుట్ చేయడానికి నేనేం చేశాను, ఐడి అనే ఒక కాలం పెట్టాను, దాని వాల్యూ ఎంత ఇచ్చానంటే 1, 2 అని ఇచ్చాను. సపోజ్ 1 అని ఇచ్చాను అనుకున్నాను. అంటే ఈ కస్టమర్ అనే టేబుల్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి నేనేం చేశానంటే ఒక ఐడి అనే యూనిక్గా ఫైండ్ అవుట్ చేయడానికి ఒక కాలం అనేది ఇచ్చాను. దాన్ని ఏమంటారు కీ యాట్రిబ్యూట్స్ వాటితో మనం మెన్షన్ చేయొచ్చు కదా. ఓకే, ఇలా మనం ఏం చేస్తామంటే కస్టమర్ అనే దానికి, కార్ట్ అనే దానికి, ప్రోడక్ట్ అనే దానికి, అడ్రస్ అనే దానికి మనం ఏం చేస్తామంటే ప్రతి దానికి కూడా యాట్రిబ్యూట్స్ అనేది ఎలా అప్లై చేయాలో మీ అందరికీ తెలుసు కాబట్టి అవన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే మీరే ఓన్గా ప్రాక్టీస్ చేసేయండి అనమాట. ఆల్రెడీ దీంట్లో ఉన్న టాస్క్ అనేది నేను పంపుతాను కాబట్టి, అంటే రిలేటెడ్గా ఏదైనా మనం పెట్టేయచ్చు అనమాట. ఇక్కడ దాకా చెప్పడంలో ఏమైనా డౌట్ ఉందా? అది కస్టమర్కి అయితే ఏజ్ అనేది ప్రాపర్టీ ఇచ్చాను, 2, 3 ఇలాంటి వాల్యూస్ ఇచ్చాను. అది కార్ట్ అయితే ఏం చేశాను, ఐడి అండ్ టోటల్ ప్రోడక్ట్స్ అని పెట్టుకున్నాను. అట్లా మీరు ఏం చేస్తారంటే ఎంటిటీస్ అనేది అప్లై చేయడం అనేది మీకు తెలుసు కాబట్టి. ఓకేనా? ఓకే దా. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే మరొక కాన్సెప్ట్లోకి వెళ్తున్నాను. ఏంటిది నా కాన్సెప్ట్, నెక్స్ట్ది ఏంటిది అనేది చూస్తాను. నెక్స్ట్ది ఏంటి, రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ అనేది చేయడం కనుక వస్తే మనకు సగం పని అయిపోయినట్టే. రిలేషన్షిప్ అనేది ఏందో చేయాలి అంటే మనం ఏం చేస్తాం, ఎలా చేస్తాము, ఏంటి అనేది అర్థం చేసుకుందాం. అలా అర్థం చేసుకోవాలంటే ఈ రిలేషన్షిప్ అనేది మనం అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఈఆర్ మోడల్లో ఏమేమి రిలేషన్షిప్ జరిగిందా వాటి మధ్య అనేది మనం గుర్తుంచుకోవాలన్నమాట. అలా గుర్తుంచుకోవాలంటే ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. దీంట్లో ఒక లైన్ చూద్దామా, కస్టమర్ కెన్ యాడ్ ప్రోడక్ట్స్ టు కార్ట్. అంటే మనకి ఏమేమి ఎంటిటీస్ ఉన్నాయో చూద్దాం. కస్టమర్ ఉన్నాడు, కార్ట్ అనేది ఉంది, తర్వాత ఏముంది, ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి, ఎంటిటీ టైప్స్ రాసుకున్నాను, ప్రోడక్ట్ అనేది ఉంది, తర్వాత ఏముంది, అడ్రస్ అనేది ఉంది. వీటన్నిటిని మనం ఏం చేయాలంటే అర్థం చేసుకోవడం అనేది చేయాలి. ఫస్ట్ మనం ఏం చేద్దాం, దీంట్లో ఉన్న ఎంటిటీ టైప్ ఇది మొదటి లైన్లో ఏమేమి ఉన్నాయి, కస్టమరు, కార్ట్ అనేవి ఉన్నాయి. కస్టమరు ఏం చేశాడు, కస్టమర్ అంటే ఒకడే ఉంటాడు కాబట్టి మీ అందరికీ చెప్పాను, అక్కడ జరిగే కస్టమర్ అనేది కానీ యూజర్ అనేది కానీ వచ్చిందనుకో
యూజర్. కస్టమర్ని ఏమంటారు? యూజర్. యూజర్ అనేది కనుక మెన్షన్ చేశాడంటే ఆ యూజర్ని మనం ఏం తీసుకోవాలంటే 1 అనే దాంతోనే తీసుకోవాలి. యూజర్ ఒకడే ఉంటాడు కాబట్టి, ఒక కామర్స్ వెబ్సైట్లో ఒకడే ఉంటాడు కాబట్టి అక్కడ కంపల్సరీ 1 అనేదే జరుగుతుంది అనమాట రిలేషన్షిప్లో. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు నా దగ్గర ఉన్న టాస్క్ ఏంటంటే, ఒక కస్టమర్ ఏం చేశాడంటే కొన్ని ప్రోడక్ట్స్ ఏం చేశాడంటే కార్ట్ చేశాడు. అంటే ఏంటిది? కస్టమరు కార్ట్ చేశాడు. ఏంటిని? ప్రోడక్ట్స్ని. అంటే ఈ రెండింటి మధ్యలో ఏ రిలేషన్షిప్ జరిగిందనే చూద్దాం. ఏ కామర్స్ వెబ్సైట్లోకి వెళ్ళినా కానీ మనకి ఏం జరిగింది? ఏ కామర్స్ వెబ్సైట్లోకి వెళ్ళినా ఏం చేస్తాము? ఒక కస్టమర్ అనేవాడు ఏం చేస్తాడు? ఒక ప్రోడక్ట్ని మాత్రమే ఏం చేస్తాడు? కార్ట్ అనేది చేయగలడు. అంటే ఒక కస్టమర్ ఎన్ని ప్రోడక్ట్స్ని కార్ట్ చేయగలడు? ఒకసారి ఒకటి మాత్రమే చేయగలడు. కస్టమర్కి కార్ట్కి మధ్యలో ఏం రిలేషన్షిప్ జరిగిందంటే 1-to-1 రిలేషన్షిప్ జరిగింది అనేది మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఎంటిటీ టైప్స్ ఏమున్నాయి? కస్టమర్, కార్ట్. కస్టమర్కి కార్ట్కి మధ్య ఏ రిలేషన్షిప్ జరిగిందంటే 1-to-1 అనే రిలేషన్షిప్ జరిగింది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా? ఓకే. తర్వాత ఉన్న ఇంకో లైన్ చూద్దాం. కార్ట్ టు ప్రోడక్ట్ అనేది చూద్దాం. కార్ట్ టు ప్రోడక్ట్ అంటే ఎటు నుండి చూసుకున్నా కానీ మనకి ఏం జరిగిందో చూసుకో. ఇప్పుడు నేనేం చేశాను? కామర్స్ వెబ్సైట్లోకి వెళ్ళి ఒక కస్టమర్ ఒక ప్రోడక్ట్ని కార్ట్ చేశాడు. అలానే కార్ట్లోకి వెళ్తే నాకు అక్కడ వస్తువులు ఉన్నాయి. ఎవరి ఉన్నాయి? ఓన్లీ కూడా ఒక్కొక్క కస్టమర్ ఇవే ఉంటాయి కదా. అంటే నా కార్ట్లో ప్రోడక్ట్స్ ఉన్నాయి అనుకో, ఆ ప్రోడక్ట్స్ ఎవరి ఉంటాయి? సతీష్ అనే పేరుతో ఉన్న వాడియే ఉంటాయి, లేకపోతే వసంత అనే అమ్మాయితో ఉన్నయే ఉంటాయి అనమాట. ఒక్కొక్క కస్టమర్ ఉంటాయి కానీ ఒక కస్టమర్ ఏముంటాయి? ఒక కార్ట్లో ఒకే కస్టమర్ది ఒకసారే ఉంటుంది కాబట్టి ఇంక వేరే ఉండవు కదా. అందుకని కార్ట్ వైపు చూసినా కానీ ఒక్కొక్క ఆ కార్ట్లో ఏముంటాయి? కార్ట్లో బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఉండొచ్చు. అవన్నీ ఏమవుతాయి? ఒక కస్టమర్ ఉంటాయి కానీ వేరే వాళ్ళవి ఉండవు కదా. అందుకని కస్టమర్కి కార్ట్కి మధ్యలో ఏం జరిగిందంటే 1-to-1 రిలేషన్షిప్ అనేది జరిగింది అనమాట. అలానే ఇప్పుడు ఏం చేసిందంటే రెండో లైన్లోకి వెళ్ళాను. రెండో లైన్ ఏంది? కార్ట్ అండ్ ప్రోడక్ట్స్. కార్ట్ కంటైన్స్ మల్టిపుల్ ప్రోడక్ట్స్. అంటే ఒక కార్ట్లో ఏమున్నాయి అంటే, ఈ కార్ట్లో బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి కదా. ఈ కార్ట్లో ఏమున్నాయి? కార్ట్ లోపల చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే ప్రోడక్ట్స్ అనేవి చాలా ఉన్నాయి కాబట్టి n నెంబర్ ఆఫ్ అనుకున్నాను. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే మెనీ ఉన్నాయి అనుకున్నాను. మెనీ అంటే ఒక కార్ట్లో మెనీ ఉన్నాయి కాబట్టి మెనీ అనుకున్నాను. ఇప్పుడు మనకున్న రిలేషన్షిప్స్ ఏం చేయాలి? తిరకాసుగా కూడా అర్థం చేసుకోవాలని చెప్పాను కదా. అందుకని ఈ ప్రోడక్ట్స్ అనే దాంట్లోకి వెళ్ళి చూసామనుకో, ఈ ప్రోడక్ట్ అనే పర్పస్లోకి వెళ్ళి చూసామనుకో ఏముంటాయి? కామర్స్ వెబ్సైట్లో ఏముంటాయి అంటే ఒకే ఫ్యాంట్ని మనం ఏం చేయొచ్చు? నేను కొనొచ్చు, వసంత కొనొచ్చు, సతీష్ కొనొచ్చు, ఎవరైనా కొనొచ్చు. అంటే కార్ట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే కార్ట్ పర్పస్లో చూస్తే ఆ కార్ట్లో చాలా ఉన్నాయని నాకు అర్థమైంది. అదే ప్రోడక్ట్ అనే పర్పస్లో చూస్తే ఏం చేయొచ్చు? ఆ కామర్స్ వెబ్సైట్లో ఎవరైనా కార్ట్ చేయొచ్చు అనమాట. ఎవరైనా చేయొచ్చు అనమాట. మెనీ పీపుల్ అనే వాళ్ళు కార్ట్ చేయొచ్చు అనమాట. అందుకని ఈ రెండింటి మధ్యలో ఏ రిలేషన్షిప్ జరిగింది? మెనీ టు మెనీ రిలేషన్షిప్ జరిగింది కాబట్టి దీన్ని ఏమనుకుందాం అంటే m:n అని పెట్టుకుందాం. ఓకేనా? ఓకే. అలానే నెక్స్ట్ లైన్లోకి వెళ్దాం. కస్టమరు అడ్రస్. కస్టమర్ కెన్ సేవ్ మల్టిపుల్ అడ్రస్. అంటే కస్టమర్ అనేవాడు ఏం చేశాడు? బోల్డ్ అనే అడ్రస్ చేశాడు. కస్టమర్కి ఇక్కడ ఏముంది? మెనీ అన్నాడు కాబట్టి, చాలా అన్నాడు కాబట్టి అప్పుడు ఏమైంది? ఈ రెండింటి మధ్యలో ఏ రిలేషన్షిప్ జరిగింది? 1-to-many అనేది జరిగింది అనేసి మీకు అర్థమైపోయింది. ఓకేనా? అంటే మనకున్న ఏంటిది? 1:1. రెండోది ఏంది? 1:m ఆర్ m:1 ఏదైనా ఒకటే. ఆర్ ఇంకోటి ఏంటి? m:n. మూడే కదా ఉంది. ఈ ఫస్ట్ లైన్లో చూసాను, ఒక కస్టమర్ ఒక ప్రోడక్టే కార్ట్ చేయగలదు కాబట్టి తేలిపోయింది అక్కడ 1-to-1 అనేసి. ఒక కస్టమర్ మెనీ ప్రోడక్ట్స్ అడ్రస్ని యాడ్ చేసుకోగలదు కాబట్టి ఇక్కడ ఏం జరిగిపోయింది? మెనీ అనేది ఉంది కాబట్టి ఈ రెండు తేలిపోయినాయి. మిగతాది ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకున్నాను అనమాట. ఓకేనా? దీంట్లో కస్టమర్ అనే సింగిల్ ఉన్నాడు కాబట్టి సింగిల్గా ఉన్నప్పుడు ఏ రిలేషన్షిప్ జరిగింది? 1:1 అన్న జరిగింది, 1:m అన్న జరిగింది. సింగిల్కి ఆపోజిట్గా ఏముంది? ఒకటే కార్ట్ చేశాను కాబట్టి అప్పుడు ఏమైంది? 1-to-1 రిలేషన్షిప్ జరిగింది. ఇక్కడ ఉన్న సింగిల్కి ఆపోజిట్గా ఏముంది? మెనీ ఉంది కాబట్టి ఇక్కడ ఏ రిలేషన్షిప్ జరిగిందని చెప్పాను? మెనీ రిలేషన్షిప్ జరిగిందని ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాను అనమాట. అంటే కస్టమర్ పర్పస్లో నుండి మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా ఈజీ అనమాట. ఓకేనా? ఓకే. కస్టమర్ కాని పర్పస్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా అనేది మనం ఏం చేయాలంటే అబ్జర్వేషన్ అనేది చేయాలన్నమాట.
అలా అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రం మనం ఏం చేయొచ్చు అంటే మెనీ టు మెనీ అనే రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ టాస్క్ మొత్తం చూస్తే నాకేమర్థమైంది, కస్టమర్కి కార్ట్కి మధ్యలో 1-to-1 ఉంది, కార్ట్కి ప్రోడక్ట్కి మధ్యలో మెనీ రిలేషన్షిప్ ఉంది, కస్టమర్కి అడ్రస్కి మధ్యలో ఏ రిలేషన్షిప్ ఉంది, 1-to-many రిలేషన్షిప్స్ అనేవి ఉన్నాయి అనేసి మనందరికీ అర్థమైపోయినాయి కదా. అంటే ఇప్పుడు నాకేం అర్థమైపోయింది, ఈఆర్ మోడల్లో ఎంటిటీ అర్థమైంది, ఎంటిటీ టైప్స్ ఏంటియో అర్థమైంది, అలానే ఏమేంటియో ఆ మోడల్లో ఉన్న రిలేషన్షిప్స్ ఏంటి అనేది మొత్తం కూడా నాకు అర్థమైపోయినాయా. ఇలా చేయడంలో ఈ టాస్క్ నేను చేశానంటే స్ప్లిట్ చేసుకొని ఈఆర్ మోడల్తో కంపేర్ చేసుకొని దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే రిక్వైర్మెంట్లో ఉన్నటన్నిటిని కూడా ఇలా మనం ఏం చేయాలంటే ఇలా ఈఆర్ మోడల్ లోపలికి మార్చుకోవడం అనేది చేయాలి. ఇలా మార్చుకోవడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి? నో సార్. ఓకే డన్, అందరికీ అర్థమైంది కాబట్టి నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు నేనేం చేశాను, ఇలా ఎప్పుడైతే వీటన్నిటిని ట్రాన్స్లేట్ చేశానో ఈ ట్రాన్స్లేట్ చేసిన మొత్తాన్ని కూడా నేనేం చేయాలి, డేటాబేస్లో పెట్టుకోవాలి. ఈ డేటాబేస్లో పెట్టుకోవాలంటే మనం ఎలా పెడతామనేది చూద్దాం. డేటాబేస్లో పెట్టాలి అంటే ఒక డేటాబేస్లో పెట్టాలంటే మనం ఏం చేస్తున్నాం, రిలేషనల్ డేటాబేస్ కాబట్టి టేబుల్ ఫార్మ్ ఆఫ్ ఏ డేటాబేస్ అనేది యూజ్ చేస్తున్నాం. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సహాయంతో డేటాబేస్లో పెట్టడం అనేది చేస్తాం అనమాట. అలా పెట్టాలి అంటే ఎలా పెట్టాలి ఏంటి అనేది చూద్దాం. అలా పెట్టాలి అంటే మనం ఇక్కడ ఉన్న డేటాని ఏం చేద్దాం అంటే డేటాబేస్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేస్తారనే దాన్ని కూడా నేర్చుకుందాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఎంటిటీ టైప్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ ఎంటిటీ టైప్స్ని డేటాబేస్లో ఏమని పిలుస్తారంటే డేటాబేస్లో టేబుల్ అని పిలుస్తారనమాట. టేబుల్ అని పిలుస్తారనమాట. ఓకేనా? అలానే ఎంటిటీస్ లోపల మనం ఏం చేస్తాము, యాట్రిబ్యూట్స్ అనేవి వాడతాం కదా. ఈచ్ యాట్రిబ్యూట్కి ఏమేమి ఉంటాయి, ప్రాపర్టీస్ ఉంటాయా. ఈచ్ యాట్రిబ్యూట్కి ఉన్న ప్రాపర్టీని ఏమంటారంటే కాలం అని పిలుస్తాం అనమాట. కాలం అని పిలుస్తాం. ఈచ్ యాట్రిబ్యూట్ని ఏమంటారంటే ఈచ్ యాట్రిబ్యూట్ని కాలమ్స్లో ప్లేస్ చేస్తాం. కాలమ్స్లో ఏం ప్లేస్ చేస్తాము, ప్రాపర్టీని ఏం చేస్తామంటే కాలం నేమ్గా తీసుకుంటాం. అదే ప్రాపర్టీకి ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ఏం చేస్తామంటే ఆ కాలంలో రోగా తీసుకుంటాం. కాలంలో వాల్యూగా తీసుకోవడం అనేది జరిగింది అనమాట. వాల్యూగా అంటే వాల్యూని కాలంలో వాల్యూగానే తీసుకుంటాం. ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీని కాలం నేమ్గా తీసుకుంటాం. అలానే కీ యాట్రిబ్యూట్ ఉందనుకో, కీ యాట్రిబ్యూట్ ఏదైతే ఉందో ఆ కీ యాట్రిబ్యూట్లో ఉన్న ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీని ఏం చేస్తామంటే టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్లో కాలమ్స్ ఉన్నాయి కదా, ఆ కాలంలో ఫస్ట్ కాలంగా తీసుకుంటాం అనమాట. అంటే టేబుల్లో మనం ఏం చేస్తున్నాం, 3 స్టెప్స్ గురించి చెప్పుకున్నాను. ఏదైతే మనకి ఎంటిటీ టైప్ ఉందో ఆ ఎంటిటీ టైప్ని ఒక టేబుల్గా తీసుకుంటాం. టేబుల్ అంటే దాని మీనింగ్ మీకు అర్థమైపోయింది, టేబుల్ నేమ్. అలానే ఏదైతే ఎంటిటీకి అట్రిబ్యూట్ ఉందో ఆ యాట్రిబ్యూట్లో ఉన్న ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని టేబుల్కి కాలం నేమ్గా తీసుకుంటాం. దాంట్లో ఉన్న వాల్యూని టేబుల్లో వాల్యూగా ప్లేస్ చేస్తాం అనమాట. అలానే ఎంటిటీస్కి కీ యాట్రిబ్యూట్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ కీ యాట్రిబ్యూట్లో ఏదైతే ఉందో ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీని ఏం చేస్తాం, టేబుల్లో ఉన్న కాలమ్స్లో మొదటి కాలంగా తీసుకుంటాం. దానికి ఉన్న వాల్యూని ఏం చేస్తాం అంటే ఆ మొదటి కాలంలో వాల్యూగా ఇవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న ఏవైతే ఎంటిటీస్ ఉన్నాయో ఆ ఎంటిటీస్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఇలా రిలేషనల్ డేటాబేస్లో పెట్టేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆర్డిబిఎంఎస్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఇలా పెట్టడం అనేది చేస్తాం అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకేనా? అలా నేనేం చేశాను, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను మీ అందరికి అర్థం కావడం కోసం. ఏంటిది, కస్టమర్ అనే ఒక టేబుల్ ఉందను. కస్టమర్ అంటే మనం ఏం చేసాం ఇప్పుడు ఎంటిటీస్ ద్వారా కస్టమర్ అనే ఒక ఎంటిటీ టైప్ ఉంది. ఆ ఎంటిటీ టైప్లో మనకి ఏమున్నాయి, ఫస్ట్ ఐడి అనే ఒక కీ యాట్రిబ్యూట్ ఉంది. ఆ ఐడికి వాల్యూ 1 అని ఇచ్చాను. తర్వాత నేనేం చేశానంటే నేమ్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంది, దానికి ఎంత ఇచ్చానంటే జాన్ అని ఇచ్చాను. అలానే నేనేం చేశానంటే ఏజ్ అనే ఇంకొక ప్రాపర్టీ ఉంది, వాల్యూ ఎంత ఉందంటే 21 అని ఇట్లా ఉందనుకున్నాను. అంటే నాకు ఈఆర్ఎంలో ఇలా డేటా కావాలని చెప్పాను అనమాట. ఇలా చేయాలంటే దాన్ని ఎలా ఇస్తామంటే అదే మనం ఏం చేస్తాం, టేబుల్లో అయితే ఇక్కడ ఏముంది, ఈ కస్టమర్ ఉంది కదా, ఈ కస్టమర్ అనే ఎంటిటీ టైప్ని ఏమంటారంటే టేబుల్ నేమ్గా తీసుకుంటాం. అంటే మనం ఏం చేస్తాం, డేటాబేస్లో టేబుల్స్ అనేవి ఫామ్ చేస్తాం కదా,
ఆ టేబుల్కి నేను ఏం చేశానంటే నేమ్ పెట్టాలి కదా, ఇక్కడ కస్టమర్ అని ఇచ్చాను. ఓకేనా, దీంట్లో కీ అట్రిబ్యూట్ ఏదైతే ఉందో ఆ కీ అట్రిబ్యూట్ కాలం నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఇచ్చాను అనమాట, ఐడి అని. దాని వాల్యూ నేను చేసింటే ఇక్కడ ఇచ్చేసాను. అలానే ఇక్కడ ఏముంది, ప్రాపర్టీ ఉంది, ఇంకో ప్రాపర్టీని ఏం చేశానంటే మరొక కాలం నేమ్కి ఇచ్చాను. తర్వాత దాంట్లో ఉన్న వాల్యూని ఇక్కడ వాల్యూ ప్లేస్లో ఇచ్చేసాను, ఇంకొక దాన్ని ఇక్కడ ఇవ్వడం, ఇట్లా చేయడం అనేది చేస్తాను. అంటే ఇలా చేయడంలో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అంటే ఎంటిటీలో ఉన్న యాట్రిబ్యూట్, కీ యాట్రిబ్యూట్, ఎంటిటీ టైప్స్ని ఒక డేటాబేస్లో ఎలా మారుస్తాం మీ అందరికీ అర్థమైంది. కాబట్టి మన దగ్గర ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మొత్తాన్ని కూడా మీరు ఏం చేస్తారంటే ఇలా మార్చడం అనేది మీరే చేసేయాలన్నమాట. ఇలా చేయడంలో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకేనా? ఓకేదా. అవన్నీ కూడా చూపించాలంటే మీకు పీపీటీలో ఆల్రెడీ చూపించాను కాబట్టి అవన్నీ మీకు తెలుసు కాబట్టి ఓకేదా. అలానే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రిలేషన్షిప్స్ అనేది మనం రిప్రజెంట్ చేయాలి అంటే డేటాబేస్లో మనకు ఒక మెథడ్ తెలుసు అనమాట. ఏమని తెలుసు? 1-to-1 రిలేషన్షిప్ అయితే 1-to-1 రిలేషన్షిప్ జరిగిందనుకో, దాంట్లో కస్టమర్ కాకుండా ఏదైతే ఉందో ప్రతిదాన్ని టేబుల్ రూపంలో ఫిక్స్ చేస్తాం కదా, అప్పుడు మనకి ఏమొస్తాయి, కస్టమరు, కార్టు, అడ్రస్, ప్రోడక్ట్ అనే 4 టేబుల్స్ వచ్చినాయి. ఆ రిలేషన్షిప్ని కూడా మనం రిప్రజెంట్ చేయాలంటే ఎలా రిప్రజెంట్ చేస్తామనేది చూసాను అనమాట. అలా రిప్రజెంట్ చేయాలంటే 1-to-1 రిలేషన్షిప్ ఉందనుకో, దాంట్లో కస్టమర్ కాకుండా ఇంకొక టేబుల్ ఉంది చూడు, ఆ టేబుల్లో ఏవైతే ఉన్నాయో మనం క్రియేట్ చేసేసాం కదా డేటాబేస్లో, ఆ టేబుల్లో మనం ఏం చేయాలంటే ఉన్న టేబుల్లోనే ఒక ఎక్స్ట్రా కాలం అనేది చేయాలన్నమాట. 1-to-1 రిలేషన్షిప్ జరిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ రిలేషన్షిప్ని రిప్రజెంట్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఆ రిప్రజెంటేషన్ అసోసియేషన్ చేసింది చూపించాలనుకో డేటాబేస్లో, అలా చూపించాలంటే మనం ఏం చేయాలంటే మనం క్రియేట్ చేసుకున్న టేబుల్లోనే ఎక్స్ట్రా ఏదైతే టేబుల్ ఉందో, రెండో టేబుల్ కస్టమర్ కాకుండా ఉన్న వేరే టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్లో మనం ఏం చేయాలంటే ఒక ఎక్స్ట్రాగా ఒక కాలం అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఆ కాలంలో రిలేషన్షిప్ జరిగిందని చూపించాలన్నమాట. అలా రిలేషన్షిప్ జరిగిందని చూపించాలంటే ఈ రెండింటికి మధ్యలో రిలేషన్షిప్ జరిగిందని చెప్పాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ టేబుల్లో ఒక ఎక్స్ట్రా కాలం అనేది క్రియేట్ చేసి ఆ కాలంలో మనం ఏం చేయాలంటే కాలం నేము, వాల్యూస్ అనేవి ఇవ్వాలి. ఇలా కాలం నేము, వాల్యూస్ అనేది పెట్టడాన్ని ఏమంటారంటే ఒక రిలేషన్షిప్ ఈ రెండింటి మధ్యలో జరిగింది అనేది మనం చెప్పాలి అంటే డేటాబేస్లో మనం ఏం చేస్తామంటే 1-to-1 అనే రిలేషన్షిప్ జరిగితే మనం ఏం చేస్తామంటే యూనిక్ ఫారెన్ కీ అనే దాని ద్వారా మనం ఏం చేస్తామంటే రిప్రజెంటేషన్ అనేది చేస్తాం అనమాట. యూనిక్ ఫారెన్ కీ సహాయంతో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఆ ఫారెన్ కీ అనేది చేయాలి అంటే ఏం చేస్తామంటే దాంట్లో ఒక సపరేట్ కాలం తీసుకొని ఆ కాలంకి మనం ఏం పెట్టాలి, కాలం నేమ్ పెట్టాలి అంటే ఏం చేయాలి, ఏ టేబుల్కి అయితే చేస్తున్నామో ఆ టేబుల్ నేమ్ పెట్టేసేసి అండర్స్కోర్ పెట్టి ఆ టేబుల్లో ఉన్న ఆ టేబుల్లో ఉన్న కీ అట్రిబ్యూట్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వాలి. ఆ కీ అట్రిబ్యూట్ ప్రాపర్టీని ఏమంటారంటే డేటాబేస్లో ప్రైమరీ కీ అంటాం. అంటే మనం ఏం చేయాలి, 1-to-1 రిలేషన్షిప్ జరిగింది అనేది కనుక రిప్రజెంట్ చేయాలి అన్నప్పుడు ఏం చేస్తాము, ఎక్కడైతే 1-to-1 రిలేషన్షిప్ జరిగిందో ఆ రెండు టేబుల్లో ఏదో ఒక టేబుల్లో మనం ఏం చేయాలంటే ఒక ఎక్స్ట్రా కాలం అనేది క్రియేట్ చేసి ఆ కాలంలో మనం ఏం చేయాలంటే ఫారెన్ కీ అనేది మనం ఏం చేయాలంటే ప్లేస్ చేయాలి. ఆ ఫారెన్ కీలో వాల్యూస్ అన్నీ కూడా ఎలా ఉండాలి అంటే యూనిక్గా ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. లేకపోతే యూనిక్గా లేవు అంటే అక్కడ ఏదో మిస్టేక్ చేసామని చెక్ చేసుకొని మనం ఏం చేయాలి, రెజ్యూమింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే డన్. అలానే 1-to-many అనే రిలేషన్షిప్ జరిగిందనుకో, 1-to-many రిలేషన్షిప్ని కూడా మనం రిప్రజెంట్ చేయాలి అంటే దానిలో మనం ఒక టేబుల్ ఏదైతే ఉందో ఆ కాలంకి ఏదైతే ఆ రెండింటి మధ్య జరిగిందని చెప్పడానికి మనం ఎలా చెప్తామంటే అక్కడ ఉన్న రెండు టేబుల్లో ఏదో ఒక టేబుల్లో మనం ఏం చేస్తామంటే ఒక ఎక్స్ట్రా కాలం అనేది క్రియేట్ చేసి ఆ కాలంకి కూడా మనం ఏం చేస్తామంటే ఫారెన్ కీ అనేది సబ్మిట్ చేస్తాం అనమాట. ఇక్కడ ఫారెన్ కీలో వాల్యూస్ అనేది ఎలా ఉంటాయి అంటే మన ఇష్టం ర్యాండమ్ ఎలా అయినా ఉండొచ్చు అనమాట. ఓకేనా? ఈ రెండు కూడా ఎలా ఉంటాయి అంటే 1-to-1, 1-to-many అనేవి రెండు కూడా ఎలా ఉంటాయి అంటే ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా ఉంటాయి. 1-to-many అయితేనేమన్నా నార్మల్గా ఉంటాయి, 1-to-1 అయితే ఎలా ఉంటాయి అంటే యూనిక్ వాల్యూస్ అనేది ఇవ్వాలన్నమాట ఫారెన్ కీలో. అది కూడా అర్థమైపోయింది. అలానే మెనీ-to-many రిలేషన్షిప్ జరిగిందనుకో, ఆ మెనీ-to-many రిలేషన్షిప్ జరిగిన దాన్ని రిప్రజెంట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే డేటాబేస్లో రిప్రజెంట్ చేయాలంటే ఏం చేస్తామంటే సపరేట్గా ఆ రెండు కాకుండా వేరొక టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ వేరే టేబుల్లో మనం ఏం చేయాలంటే వేరే టేబుల్ అనేది రిప్రజెంట్ చేయాలి. దాన్ని ఏమంటారు, జంక్షన్ కీ అంటాం. ఆ జంక్షన్ కీ సహాయంతో ఏం చేస్తామంటే మెనీ-to-many రిలేషన్షిప్ని రిప్రజెంట్ చేస్తాం. అలా చేయాలి అంటే ఏం చేయాలి, సపరేట్ టేబుల్ క్రియేట్ చేసుకొని ఆ టేబుల్కి ఒక పేరు పెట్టుకోవాలి. ఆ పేరు అనేది ఏం చేయాలి, ఈ
ఈ రెండు నేమ్ కలిపేసి పెట్టాలి. అందుకని దాన్ని ఏమనుకోవచ్చు, ప్రోడక్ట్ అండర్ స్కోర్ కార్ట్ అనుకోవచ్చు, లేదా కార్ట్ అండర్ స్కోర్ ప్రోడక్ట్ అయినా పెట్టుకోవచ్చు అనమాట, మన ఇష్టం. అని నేమ్ పెట్టేసేసి తర్వాత దాంట్లో ఏం చేయాలంటే 2 ఫారెన్ కీలు పెట్టాలన్నమాట. ఫారెన్ కీ పెట్టాలంటే మీ అందరికీ తెలుసుగా, ఫారెన్ కీ పెట్టాలంటే ఏం చేయాలి, టేబుల్ నేము అండర్ స్కోర్ దాంట్లో ఉన్న ప్రైమరీ కీ, అలానే 2 ఫారెన్ కీలు అనేవి పెట్టాలి. ఆ ఫారెన్ కీలు ఏం చెప్తున్నాయి, రిలేషన్షిప్ ఏ రోజుతో ఏ రోజుకి రిలేషన్షిప్ జరిగినాయి అనేది చెప్పడానికి ఆ ఫారెన్ కీలో ఉన్న వాల్యూస్ మాత్రమే రిప్రజెంట్ చేస్తాయి అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్ మొత్తాన్ని కూడా ఏం చేసామంటే దాంట్లో ఉన్న ప్రతి దాన్ని కూడా డేటాబేస్లో పెట్టడాన్ని ఎలా అనేది మనం చేసుకుంటూ వెళ్ళడం అనేది చేసేసామన్నమాట. ఇలా మనం ఏం చేసామంటే మన కాన్సెప్ట్, మన దగ్గర ఉన్న టాస్క్ మొత్తాన్ని కూడా కాన్సెప్చువల్ లెవెల్లో ఇట్లా డేటాబేస్లో పెట్టాలి అనేది నాకు అర్థమైపోయింది అనమాట. దీన్ని రిలేటెడ్గా చేసుకొని నేనేం చేస్తానంటే డేటాబేస్లో పెట్టడం అనేది ఎలా అనేది చూద్దాం. అలా పెట్టాలి అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాము, డేటాబేస్లో మనం పెట్టాలి అంటే మనం ఏం చేస్తాము, టేబుల్ అనేది ఫస్ట్ మనం ఏం చేయాలి, క్రియేట్ చేయాలి కదా. ఆ టేబుల్ క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తాము ఏంటి అనేది ఒక సింటాక్స్ చూద్దాం. టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2 స్టెప్స్ అనమాట. మొదటి స్టెప్ ఏంటంటే ప్రైమరీ కీ అనేది సెలెక్ట్ చేయాలి అంటే అప్పుడు సింటాక్ ఏంటి అనేది చూద్దాం. ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే మనందరికీ తెలుసు కదా, సింటాక్ క్రియేట్ రాసేసేసి తర్వాత ఏం చేసాము, నేమ్ టేబుల్ అని పెట్టేసేసి సింటాక్ రాస్తున్నాను, టేబుల్ అని పెట్టేసాను. తర్వాత ఏం చేశాను, టేబుల్ నేమ్ ఇచ్చాను, టేబుల్ అండర్ స్కోర్ టేబుల్ నేమ్ ఇచ్చాను. తర్వాత నేనేం చేశాను, రౌండ్ బ్రేస్ అనేది ఓపెన్ చేశాను. ఆ రౌండ్ బ్రేస్ లోపల నేనేం చేశాను, కాలం 1 అంటే కాలం నేమ్ ఇచ్చాను, దాని యొక్క డేటా టైప్ ఇచ్చేసాను. ఓకేనా, ఓకే. అలానే తర్వాత నేనేం చేశాను, కాలం నేమ్ 2 ఇచ్చాను, ఆ కాలంలో ఉండే డేటా టైప్ అనేది ఇచ్చాను. ఇలా ఇవ్వడం ద్వారా మనం ఏం చేస్తామంటే అన్సోన్ ఇలా ఇచ్చేసేసి ఫైనల్గా నేనేం చేశాను అంటే ఒక డబుల్ రౌండ్ బ్రేస్ అనేది క్లోజ్ చేసేసి ఒక సెమీ కాలంతో ముగించడం అనేది చేస్తాం. ఇదే కదా మన సింటాక్. ఓకేనా, ఇలా సింటాక్ అనేది టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ప్రైమరీ కీ కనుక వచ్చిందనుకో అప్పుడు ఆ కాలంని క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే నాట్ నల్ ప్రైమరీ కీ అనే వర్డ్ కనుక పెట్టినప్పుడు మాత్రం మనకి ఏమైందంటే పీకే కాదు ప్రైమరీ కీ అని రాయండి అని పెట్టామంటే ఏమైందంటే ఈ సెంటెన్స్ ఎప్పుడైతే పెడతామో ఆ సెంటెన్స్ మొత్తం కూడా ఏమైంది అంటే అక్కడ ఉన్న కాలంని మొత్తాన్ని కూడా ప్రైమరీ కీగా మార్చేసింది అనమాట. అదే మనం ఫారెన్ కీ కనుక సెట్ చేస్తున్నాం అనుకో, ఫారెన్ కీ అనేది సెట్ చేస్తాం అనుకో, దానికి ఏం రాయాలంటే ఆ క్రియేట్ చేసేసేటప్పుడు ఆ కాలం అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫారెన్ కీ అని పెట్టేసేసి దాని పక్కన ఏం చేయాలంటే ఒక రౌండ్ బ్రేస్ ఇచ్చేసేసి ఏ కాలం అయితే మనం చేస్తున్నామో ఆ కాలం ఇచ్చేసేసి ఏ కాలం అయితే మనం ఫారెన్ కీ ఇచ్చేసామో ఆ ఫారెన్ కీ కాలం ఇచ్చేసి దాని పక్కన ఏం చేయాలంటే రెఫరెన్స్ అని పెట్టేసేసి రెఫరెన్సెస్ అని పెట్టేసి ఏం చేస్తాము, టేబుల్ అది ఏదైతే ఉందో టేబుల్ పెట్టేసి రౌండ్ బ్రేస్ ఇచ్చేసి ఆ టేబుల్లో ఏం చేస్తామంటే కాలం నేమ్ ఏదైతే ఉందో ఆ కాలం నేమ్ ఇచ్చేసేసి దాని తర్వాత ఏం చేస్తామంటే ఆన్ డిలీట్ కాస్కాడ్ అని ఇచ్చేస్తాం. డిలీట్ కాస్కాడ్ అనేది కనుక ఇచ్చినప్పుడు మాత్రమే మనం తీసుకుని చెప్పిన కాలం ఏం చేస్తుందంటే డేటాబేస్ ఫారెన్ కీగా మార్చడం అనేది చేసిద్ది అనమాట. ఇలా చేయడం ద్వారా మాత్రం మనం ఏం చేయొచ్చు అంటే మన దాంట్లో ఉన్న టాస్క్లన్నింటినీ కూడా టేబుల్లో క్రియేట్ చేయడం అనేది చేయగలం అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? టేబుల్స్ అన్ని కూడా మీరు కూడా క్రియేట్ చేసేస్తారు కదా, ఓకేనా? అలానే ఇందాక కూడా చెప్పాను, డోర్ అనేది పెట్టేటప్పుడు మీ అందరికి మిస్టేక్ వచ్చిందంటే దానికి ఏం చేయాలో చెప్పాను కదా. ఏం చెప్పాను, వార్ క్యాట్ అనేది చేసేసి పెట్టేస్తే సరిపోయిద్దని చెప్పాను కదా. అలా మనం కూడా ఏం చేద్దామంటే ఈరోజు సెషన్ అంతా కూడా ఏవైతే చెప్పానో ఆ చెప్పిన వాటికి సంబంధించిన టాస్క్లు మొత్తం కూడా మీకు ఏం చేస్తానంటే షేర్ చేస్తాను. మీరందరూ కూడా ఏం చేస్తారంటే ఆల్రెడీ నిన్న ఒక లింక్ పంపాను అనమాట. ఏ లింక్ పంపానంటే మీ అందరూ కూడా రోజు ఏం చేస్తున్నారంటే ప్రాక్టీస్ అనేది చేస్తున్నారు, బట్ మీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే ప్రాపర్గా ప్రాక్టీస్ అనేది చేయట్లేదన్నమాట. అందుకోసం మీ అందరి కోసం నేనేం చేశానంటే ఒక లింక్ అనేది పెట్టాను అనమాట. ఏం లింక్ పెట్టానంటే ఈ లింక్లోకి వెళ్ళి ప్రాక్టీస్ అయిపోయింది అనమాట. ఏంటిదంటే ఇక్కడ పెట్టాను చూడండి, ఎస్టర్డే షేర్ చేశాను కదా. ఎక్కడ షేర్ చేశాను, ఎస్టర్డే ఒక లింక్ షేర్ చేశాను అనమాట. సార్ ఎక్కడ ఉంది,
ఎస్టర్డే మీకు షేర్ చేశాను అనమాట ఒక లింక్. ఇదిగో ఈ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఏమైందంటే ఓపెన్ అయిపోయింది అనమాట. దీంట్లోకి వెళ్ళి చేస్తే మీకు ఏమొస్తుందంటే 100% నేను ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నానో ఆ ప్రాక్టీస్ చేసేదంతా కూడా మీ అందరికి ఎక్కడ కనపడింది అనమాట. ఇక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇదంతా తీసేయండి. ఇదంతా తీసేసి నువ్వు ఏం చేస్తాను, టేబుల్ క్రియేట్ చేయాలి కదా. క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, క్రియేట్ అని పెట్టేసేసి టేబుల్, తర్వాత ఏం చేసాం, టేబుల్ నేమ్ ఇచ్చాం కస్టమర్ అని పెట్టేసాను. తర్వాత మనం ఏం చేసాము, తర్వాత ఏం చేశాను, ఒక రౌండ్ బ్రేస్ ఇచ్చాను. రౌండ్ బ్రేస్ ఏం చేశాను, రౌండ్ బ్రేస్ ఇచ్చి డేటా టైప్ ఇచ్చాను. ఏమి ఇచ్చాను, ఐడి ఇచ్చాను. దాంట్లో ఏమి ఇద్దాం అనుకున్నాను, ఇంటీజర్స్ ఇంట్ అని ఇచ్చాను. దాని పక్కన ఏం చేశాను, నాట్ నల్ ప్రైమరీ కీ అని పెట్టేశాను. అని ఒకసారి కామా పెట్టేశాను. తర్వాత రెండో కాలం ఇచ్చాను. ఏమి ఇచ్చాను, నేమ్ అనే కాలం ఇచ్చాను. దాంట్లో ఏం చేద్దాం అనుకున్నా అంటే వార్ క్యార్ అని పెట్టేశాను. చాలే. తర్వాత సెమీ కాలం, ఒక రౌండ్ బ్రేస్ పెట్టాను, సెమీ కాలం పెట్టేసి ఇక్కడే ఉంటుంది అనమాట. ప్లే అరౌండ్ చేసి చూడండి. ప్లే అరౌండ్ చేసి చూస్తే మీకు టేబుల్ అనేది క్రియేట్ అయింది అనమాట. ఆ క్రియేట్ అయింది మొత్తం కూడా మీకు ఏమైందంటే ఆటోమేటిక్గా చూపించడం అనేది జరిగింది అనమాట. టేబుల్ లోపల కస్టమర్ అనేది ఇక్కడే చూపిస్తుంది అనమాట. కస్టమర్ అనే ఒక టేబుల్ అనేది క్రియేట్ అయిందని మీ అందరికీ చూపిస్తుంది అనమాట. దాంట్లో వాల్యూస్ పెట్టిన తర్వాత మీకు అవుట్పుట్లో వస్తుంది. చూద్దాం ఒకసారి. ఏం చేస్తుందంటే టేబుల్లో వాల్యూస్ పెడతాను. ఏం చేస్తున్నాను, ఇన్సర్ట్ అని పెట్టేసేసి ఇంటూ అని పెట్టేసాను, అంటే షార్ట్ అని పెట్టేసి నేను ఏం చేస్తానంటే తర్వాత ఏం పెట్టాను, కస్టమర్ కాబట్టి కస్టమర్ అని రాసాను. ఆ తర్వాత ఏం చేశాను, రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్లో ఏమున్నాయి, ఏమేమి ఉన్నాయి, ఐడి అనేది ఒకటి, ఐడి ఒకటి, ఇంకోటి ఏంటి నేమ్ అనే కాలం. ఆ రెండు నేమ్ అనే కాలమ్స్లో పెడదాం అనుకుంది. తర్వాత నేను ఏం చేశానంటే వాల్యూస్ అని పెట్టేశాను. తర్వాత నేను వచ్చేసి ఏం చేశాను, రౌండ్ బ్రేక్ చేసేసి దాంట్లో 1 అని పెట్టాను, కామా పెట్టాను, స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్స్ పెట్టాను. ఆ డబుల్ కోట్స్లో నేను ఏం చేశానంటే సతీష్ అని రాశాను. సతీష్ అని రాసేసేసి డబుల్ కోట్స్ క్లోజ్ చేసేసి సతీష్ అని రాసేసాను. డబుల్ కోట్స్తో క్లోజ్ చేసేసి రౌండ్ బ్రేస్ పెట్టేసి దాని పక్కన ఏం చేసింటే ఒక సెమీ కాలం పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందంటే ఇన్జెక్ట్ ఇంటూ స్పెల్లింగ్ అనేది తప్పు. సార్ సింగిల్ కోడ్ పెట్టలేదు సార్. ఓకేనా. అప్పుడు ఏమైంది అంటే ఆ వాల్యూస్ అన్ని కూడా రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఈ టేబుల్ లోపల ఏమైందంటే ఇక్కడ రావడం అనేది జరిగింది. అవన్నీ చెక్ చేసుకోవాలంటే మీ అందరికీ తెలుసు కదా సింటాక్స్. ఆ సింటాక్స్ ద్వారా చూడొచ్చు కదా. అప్పుడు ఏమైందంటే సెలెక్ట్ అని పెట్టేసి తర్వాత ఏం చేశాను, స్టార్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేశాను, ఫ్రమ్ అని పెట్టేసేసి ఏం చేశాను, టేబుల్ నేమ్ ఇచ్చాను. టేబుల్ నేమ్ అనేది కస్టమర్ అని ఇచ్చేసాను. కస్టమర్ అని ఇచ్చేసేసి నేనేం చేశాను అంటే పిక్ టు క్లోజ్, ఇది క్లోజ్ చేస్తే మీకు ఇక్కడ అవుట్పుట్ కనపడింది అనమాట. సారీ, ఇందాక నుంచి పెట్టేసి నేనేం చేశాను అంటే రన్ యాజ్ ఏ కోడ్ చేశాను. అప్పుడు మీకు ఏమైందంటే ఇది ఇక్కడ చూసారనుకో మీకు అవుట్పుట్ అనేది కనపడింది అనమాట. అంటే ఇందాక నేను ఇక్కడ క్లిక్ చేయడం మర్చిపోయాను. ఇట్లా మీకు ఏమైంది అంటే అక్కడ ఉన్న అవుట్పుట్స్ అనేవి రావడం మొత్తం కూడా ఇక్కడే కనపడతా ఉంటుంది అనమాట. ఓకేనా. మనకి ఇక్కడ ఏమైంది అంటే మనం ఏ హిస్టరీ చేసామనేది ఇక్కడ అర్థమైంది అనమాట. ఇక్కడ ఏమొస్తుందంటే ఈ కాలంలో అవుట్పుట్ రావడం అనేది వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఆల్ మనం చేసే ప్రతి టాస్క్ అనేది ఏమైందంటే దీంట్లో ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. అందరూ కూడా మీరు ఏం చేస్తారు, దీంట్లోకి వచ్చి ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ నౌ ఐఎమ్ స్టాపింగ్ ఫర్ టుడే సెషన్. టుమారో ఎట్ ది సేమ్ టైమ్ we will connect. Thank you very much and